Hello everyone, welcome back to our next session. So yesterday we cracked conditional statements like if else and ternary operator కదా ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే నేను నేర్చుకున్నాం. సో అండ్ అలాగే కండిషనల్ స్టేట్మెంట్స్ లో స్విచ్ కేస్ అని ఒకటి ఉంటుంది. సో డోంట్ వరీ, అది నేను అయితే టుమారో సెషన్ సాటర్డే డౌట్ సెషన్ లో చెప్పుకుందాం ఆ టాపిక్. సో నేనైతే సింపుల్ గా కండిషనల్ స్టేట్మెంట్స్ అని తెలుసుకున్నాం. అండ్ ఇఫ్ ఎల్స్ లైక్ ఏమైనా కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ మనం కంప్యూటర్ ఎలా చేయించుకోవాలని చెప్పేసి ఇవన్నీ నేను నేర్చుకున్నాను సెషన్ లో కదా. సో ఈ రోజు సెషన్ లో ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే సో ఏం లేదు, లైక్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్, లైక్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ సమ్ టాస్క్ అగైన్ అండ్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాస్క్ మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. నార్మల్గా మన లైక్ డైలీ లైఫ్ లో హ్యూమన్ గా మనం నార్మల్ గా రిపీట్ చేస్తాం, మాన్యువల్ గా మనం మన టాస్క్స్ రిపీట్ చేస్తాం. సో వాట్ ఇఫ్ యూ వాంట్ టు రిపీట్ సమ్ టాస్క్ అగైన్ అండ్ అగైన్, లైక్ ఇన్ కంప్యూటర్స్, లైక్ ప్రోగ్రామింగ్ లో ఇదే విధంగా ఒక కండిషన్ ని, లైక్ ఒక టాస్క్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నారు. సో మీకు ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ప్రింటింగ్ నెంబర్ ఫ్రమ్ 1 to 100. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెంబర్ ని 1 to 100 ప్రింట్ చేయమని చెప్పాను ప్రోగ్రామ్ లో. సో మీరేం చేస్తారు, బేసిక్ గా ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది కదా. సో ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3, ఆ విధంగా ప్రింట్ F1, ప్రింట్ F2 అని చెప్పేసి 100 వరకు రాద్దాం అనుకుంటాం. ఒక 5 to 10 నెంబర్స్ రాయడం అయితే ఓకే కదా. బట్ 100 నెంబర్స్, 1000 నెంబర్స్, ఆర్ 10,000 నెంబర్స్, 30,000 నెంబర్, 40,000 నెంబర్స్, సో ఇవన్నీ నాకు రిపీటెడ్ గా ప్రింట్ అవ్వాలంటే సో దేర్ ఈస్ ఎ క్వశ్చన్. సో అన్ని టైమ్స్ నేను ఒక నెంబర్ని లైక్ 1 to 100 టైమ్స్ ప్రింట్ చేయడానికి నేను అరౌండ్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెంబర్ ప్రింట్ చేయడానికి 2 seconds పట్టింది అనుకుందాం. అంటే సో కోడ్ రాయాలి కదా. సో 2 seconds పట్టింది అనుకుందాం. సో అదే విధంగా ఇంటూ 100 చేస్తే 20 seconds. సో అరౌండ్ గా దగ్గరకు ఒక 4 to 3.5 minutes కదా. 3.5 to 4 minutes వరకు అవుతుంది అరౌండ్. సో అంత సమయం మనం కోడ్ రాయాలి, అండ్ మన కంపైలర్ కూడా ప్రతి లైన్ ఎగ్జిక్యూట్ చేసి ఇట్స్ లైక్ ఇట్ విల్ టేక్ మోర్ టైం కదా. సో ఈ ప్రాబ్లమ్ ని మన యొక్క డెవలపర్స్ ఒక కండిషన్ లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ ప్రాబ్లమ్ ని దీంతో సాల్వ్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా. మీరు ఏదైనా ఒక అకౌంట్ ఆర్ ఇన్స్టా అకౌంట్ తీసుకోవచ్చు, ఆర్ సంథింగ్ ఫేస్బుక్ అకౌంట్, ఆర్ ఎనీ అకౌంట్ లైక్ గూగుల్ అకౌంట్, ఏదైనా అకౌంట్ కి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, లైక్ మీ యూజర్ నేమ్ ఆర్ మెయిల్ ఐడి ఇచ్చేసి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ అయితే మళ్ళీ అడుగుతుంది మిమ్మల్ని, రైట్? పాస్వర్డ్ కరెక్ట్ అయ్యే వరకు ఎంటర్ చేయమంటుంది, ఆర్ కొన్ని సెట్ అయిన కండిషన్స్ లైక్ 4-5 టైమ్స్ వరకు అడుగుతుంది. దెన్ ఇట్ విల్ లైక్ ఆస్క్ లైక్ ఏదైనా మీరు పాస్వర్డ్ మర్చిపోయారా, లైక్ ఎనీ అదర్ స్టెప్ తీసుకుందామా అనేసి అడుగుతుంది కదా. సో ఇక్కడ లూపింగ్ జరుగుతుంది అనమాట. దాన్ని మనం లూపింగ్ అంటే మళ్ళీ రిపీటెడ్ గా మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయారంటే. అండ్ అదే విధంగా లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ చూసుకున్నాం అనుకుంటే, ఎంబెడెడ్ అంటే ఏం లేదు, లైక్ బేసిక్ సిస్టమ్స్, లైక్ చిన్న చిన్న మదర్ బోర్డ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీ కార్ మీరు వినే ఉంటారు, అండ్ దాంట్లో ఆర్డినో వాడతాం మనం, రైట్? సో అదే విధంగా చిన్న చిన్న బేసిక్ సిస్టమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ తీసుకున్నాం అంటే దీన్ని కూడా మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ వాడతాం దాంట్లో. సో ఏదైనా ఒక పెళ్ళికి వెళ్తారు కదా మీరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే, మీరు ఏదైనా ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ లో మీరు లైటింగ్ చూసే ఉంటారు. సో అక్కడ కొన్ని లైట్స్ ఏంటంటే బ్లింక్ అవుతూ ఉంటాయి కదా. యాక్చువల్ గా అక్కడ ఒక నేమ్ డిస్ప్లే అవుతుందంటే ఆ నేమ్ లైక్ ఇట్ వాస్ బ్లింకింగ్ అండ్ ఆఫింగ్ కదా. సో బ్లింక్ అవుతుంది, లైక్ ఆన్ అండ్ ఆఫ్ కదా లైట్. సో దీని వెనకాల ఏంటంటే వాళ్ళు కొన్ని మదర్ బోర్డ్స్ కి లింక్ చేస్తుంటారు ఆ లైట్ యొక్క సిరీస్, అంటే అది ఒక ఏ టైంలో ఆఫ్ అవ్వాలని, ఏ టైంలో ఆన్ అవ్వాలనేసి. సో ఈ మదర్ బోర్డ్ కి మనం కోడ్ ఇస్తాం. మీకు స్టార్టింగ్ సెషన్ లో నేను సి ప్రోగ్రామింగ్ చెప్తున్నప్పుడు చెప్పా, లైక్ మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటాం దీన్ని. సో ఆ మదర్ బోర్డ్ కి మనం ఏం చేస్తామంటే, మనం చిన్న కోడ్ రాసి ఆ కోడ్ ఇన్సర్ట్ చేస్తాం దాంట్లో. సో ఆ కోడ్ ఏం చేస్తుంది, లైక్ సిగ్నల్స్ ని ఆఫ్ అండ్ ఆన్ చేస్తుంది. అంటే ఎన్ని టైమ్స్ ఆఫ్ అవ్వాలి, ఎన్ని టైమ్స్ ఆన్ అవ్వాలి, లైక్ ఎక్కడి వరకు ఆఫ్ అవ్వాలి, అండ్ ఇక్కడ లూపింగ్ కదా. సో ఈ విధంగా లూప్స్ జరగడానికి మన ప్రోగ్రామ్ ఏ విధంగా రాస్తామో ఈ సెషన్ కంప్లీట్ గా నేర్చుకుందాం, ఓకేనా? అండ్ జైన్ వీల్ చూసుకుంటే తిరుగుతూనే ఉంటుంది కదా. సో అది కొన్ని టైమ్స్ తిరిగిన తర్వాత మనం ఆటోమేటిక్ ఆఫ్ చేస్తాం, మరి సర్టెన్ టైం వరకు తిరిగిన తర్వాత మనం ఆటోమేటిక్ ఆఫ్ చేస్తాం మాన్యువల్ గా, హ్యూమన్స్ అయితే. సో దట్స్ వేర్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కమ్స్ ఇన్ ద పిక్చర్ అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్ తీసుకోవచ్చు, ఏ టైం కి లైక్ ఏ లైట్ వెలగాలి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, గ్రీన్, ఆరెంజ్. సో ఏ టైం కి ఏ లైట్ వెలగాలి, అండ్ ఎంత టైం లోపు మళ్ళీ లైక్ కంటిన్యూషన్ గా ఒక్కొక్క లైట్ ఆన్ అవుతూ రావాలనేది ఒక లూప్ కండిషన్ అనమాట. సో టుడే వి ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ లూప్స్. సో కొత్తగా ఉంది కదా ఈ కాన్సెప్ట్. సో సింటాక్స్ కూడా సింపుల్ గానే ఉంటుంది, సో డోంట్ కన్ఫ్యూజ్. బట్ ఏంటంటే మీరు శ్రద్ధగా విన్నారంటే ఈ లూపింగ్ కాన్సెప్ట్ ని సింపుల్ అండ్ ఈజీగా నేర్చేసుకుందాం మనం మినిట్స్ లో. లైక్ సింటాక్స్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అంతే. మనం ఏ విధంగా లైక్ కండిషనల్స్ నేర్చుకున్నామో దానికన్నా సింపుల్ లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్, మీరు శ్రద్ధగా వింటే. ఓకే, ఫైన్. సో ఈ లూప్స్ లో, లూపింగ్ కండిషనల్స్ మనకి 3 డిఫరెంట్ లూప్స్ ఉన్నాయన్నమాట. మన సి ప్రోగ్రామింగ్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి.
సో జస్ట్ వాటి యొక్క నేమ్స్ పరిచయం చేసుకున్నాం అనుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్ అంటాం మనం సింపుల్గా. ఫస్ట్ వచ్చేసి జస్ట్ సో ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్ అంటాం. అండ్ సెకండ్ వచ్చేసి వైల్ లూప్. అండ్ థర్డ్ వచ్చేసి డూ వైల్. ఓకే, సో ఇవి జస్ట్ నేమ్స్ అనమాట. ఇది ఒక లూప్ అండ్ ఇది ఒక సెకండ్ లూప్, ఇది థర్డ్ లూప్. సో ఇవన్నీ కూడా లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఈ త్రీ కూడా లూపింగ్ స్టేట్మెంట్స్. సో 3 టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో మనం ఏం చేద్దామంటే సెషన్ లో ఫాస్ట్ గా కాకుండా ఈ 3 మాత్రమే డిస్కస్ చేసుకుందాం. వాళ్ళు కంప్లీట్ సెషన్ లో ఈ 3 స్లోగా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మనం స్టార్టింగ్ ఫర్ లూప్ అంటే ఏంటి అండ్ ఫర్ లూప్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో బేసిక్ గా లూప్ అంటే తెలుసుకుందాం ఫస్ట్. సో ఫర్ లూప్ నేర్చుకుందాం. సో లూప్ అంటే మీకు తెలియకపోతే లూప్ అంటే ఏం లేదు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక పనిని రిపీటెడ్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి ఆర్ సర్టెన్ టైం వరకు చేయాలంటే మాన్యువల్ గా చేయలేం కదా. సో దానికోసమే లూప్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉన్నాడు ఇంకా సింపుల్ గా అండ్ బి, లైక్ ఏ టు బి ఒక డిస్టెన్స్ అనుకుందాం, ప్లేస్ అనుకుందాం. ఒక పర్సన్ ఏంటంటే ఒక పర్సన్ ఏ నుంచి బికి, బి నుంచి ఏకి కొన్ని సెవరల్ టైమ్స్ రిపీటెడ్ గా నడుస్తున్నాడు అనుకుందాం. సో సింపుల్ గా ఏంటంటే ఏ అనే ఒక ప్లేస్ ఉంది అండ్ బి అనే ఒక ప్లేస్ ఉంది. ఓకే, సో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి సింపుల్ గా. సో ఈ పర్సన్ ఏంటంటే ఏ టు బి నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు అండ్ బికి వెళ్ళాడు అండ్ బి దగ్గర నుంచి మళ్ళీ ఏకి, సో బి నుంచి ఏకి. సో ఈ విధంగా అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు అనమాట. సో ఎన్ని టైమ్స్ తిరగవచ్చు, లైక్ తనకు ఒక కండిషన్ వచ్చే వరకు తిరగవచ్చు ఆర్ సంథింగ్ ఒక 10 టైమ్స్ తిరగాలనుకున్నా. సో ఈ ఈ కండిషన్ మనం ప్రోగ్రామింగ్ లో దీన్ని యాక్చువల్గా లూప్ అంటాం. అంటే ఇక్కడ రొటేషన్ లో తిరుగుతూనే ఉన్నాడు మనిషి కదా. సో ఆ పనిని రిపీటెడ్ గా చేస్తున్నాడు, లైక్ రిపీటెడ్ గా ఆ టాస్క్ ని చేస్తూ ఉన్నాడు. సో దీన్నే మనం లూప్ అంటాం. సో మీకు చెప్పిన ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్ తీసుకున్నాం అనుకోండి. సో ట్రాఫిక్ లైట్ ఏంటి, రెడ్ ఉంటుంది, గ్రీన్ లైట్ అండ్ ఆరెంజ్. సో ఈ 3 కలర్స్ ఉంటాయి కదా. ఒక సెర్టైన్ టైం వరకు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 మినిట్స్ ఈ లైట్ ఆన్ లో ఉంటుంది అండ్ 2 మినిట్స్ ఈ లైట్ ఆన్ లో ఉంటుంది అండ్ 2 మినిట్స్ ఈ లైట్ ఆన్ లో ఉంటుంది. సో అగైన్ ఇట్ విల్ స్టార్ట్, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో అగైన్ 2 మినిట్స్ 2 మినిట్స్ 2 మినిట్స్ అండ్ అగైన్ స్టార్ట్. సో ఇలాగ రిపీటెడ్ గా టాస్క్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఏదైనా ఒక వర్క్ రిపీటెడ్ గా అవుతున్నది దీన్ని మనం లూప్ అంటాం. ఓకేనా, సో లూప్ అంటే అర్థమైంది. అండ్ సో మనకి ఫర్ లూప్స్ అండ్ దీని యొక్క యూజ్ దేనికంటే అండ్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ అలాగే మీకు డూ వైల్ అని చెప్పాను కదా. దీని యొక్క యూజెస్ దేనికి రా బాబు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ప్రోగ్రామ్ లో ఏం చేయమన్నానంటే 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయండి అని చెప్పా. సింపుల్ గా 1 నుంచి 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేయండి అంట. సో మీరేం చేస్తారు సింపుల్ గా, మీకు తెలిసిన కాన్సెప్ట్ ప్రకారం. సో ఓకే, మనకి ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది కదా. సో నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ 1 అండ్ మళ్ళీ అలాగే ప్రింట్ ఎఫ్ 2 అని సింపుల్ గా అలా ఒక 10 టైమ్స్ రాసేస్తాను అనుకుందాం. సో 10 టైమ్స్ రాసేస్తాం ప్రింట్ ఎఫ్, అలా 10 టైమ్స్ రాసేసాను. ఓకే, ప్రింట్ ఎఫ్ చేసేస్తారు సార్. సో సింపుల్ గా చేసేస్తారు. సో ఇట్స్ టేక్ అరౌండ్ లైక్ 10 to 15 సెకండ్స్ తీసుకుంటుంది మీకు చేయడానికి. పర్లేదు, 10 to 15 సెకండ్స్ వర్కింగ్ కాదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేనేం అడుగుతానంటే 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయండి అంట. సో మళ్ళీ మాన్యువల్ గా చేసేసారు అనుకుందాం. దీనికి అరౌండ్ 2.5 or 4 మినిట్స్ పట్టింది అనుకుందాం. ఓకే ఫైన్. నేను 1 to 1000 నెంబర్స్ ప్రింట్ చేయమంట. ఇలా చేస్తూ ఉంటారా? సో నెంబర్ పెరిగే కొద్దీ హవర్స్ ఆఫ్ టైం తీసుకుంటది కదా కదా. సో దీన్ని మనం మాన్యువల్ గా ప్రింట్ ఫంక్షన్ ఒకసారి వాడుకొని లూపింగ్ కండిషన్స్ వాడుకున్నామంటే జస్ట్ ఒక 10 సెకండ్స్ పని. ఎంత పెద్ద నంబర్, ఎంత ఇన్ఫినిట్ నెంబర్ అని మీ కంపైలర్ ఫాస్ట్ గా ఉంటే ఎంత ఫాస్ట్ గా చేసేయచ్చు. సో బేసిక్ గా ఎలా కాదనుకున్నా ఒక 10 to 5 సెకండ్స్ లో పూర్తయిపోద్ది. ఎంత పెద్ద వర్క్, ఎంత పెద్ద లూప్ అంటే ఎన్నిసార్లు తిరగాలైనా సరే. సో లూప్ అంటే అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లూప్స్ లో 3 టైప్స్ అని చెప్పాను మీకు. సో ఏమేమిటి, ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ అలాగే డూ వైల్ లూప్. సో ఇప్పుడు ప్రతి ఒక్క లూప్ గురించి స్లోగా తెలుసుకుందాం. సో లూప్స్ ఎక్కడ వాడతామో తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం. ఇప్పుడు ఏం చేద్దామంటే లూప్స్ లో బేసిక్ లూప్ ని స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ గా ఫస్ట్ లూప్ వచ్చేసి ఫర్ లూప్ అన్నమాట. సో ఫర్ లూప్, ఓకే ఫైన్. సో ఫస్ట్ వచ్చి ఫర్ లూప్. సో ఫర్ లూప్ అంటే ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానికన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు జస్ట్ ఒక సింటాక్స్ చూద్దాం. ఓకేనా, ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనం ఫర్ అని రాసుకుంటాం అండ్ దాని ముందు ఏం చేస్తామంటే ఒక పారాంథసిస్ ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ పొజిషన్, సో ఈ ప్లేస్ లో మనం ఏం రాస్తామంటే లూప్ యొక్క ఇనిషియలైజేషన్ రాసుకుంటాం. అంటే నేను చెప్తా, ఈ యొక్క చెప్తా జస్ట్ సింటాక్స్ గుర్తించుకోండి. అండ్ అలాగే ఏం చేస్తాను, ఇక్కడ ఒక సెమీకోలన్ పెడతా అండ్ దెన్ ఇక్కడ మనం కండిషన్ రాసుకుంటాం. నేను కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం కదా. కండిషన్ అంటే ఏదైనా ఒక వర్క్ జరగాలి అంటే ఎక్కడ వరకు జరగాలి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాం అంటే ఆ డెసిషన్ ఇక్కడ రాసుకుంటాం. లైక్ కండిషన్ అంటే ఏమేమి కండిషన్ కావాలనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకోటి తీసుకుంటాం. మనం ఈ ఇనిషియలైజేషన్ చేసిన వాల్యూని అప్డేట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఈ 3 విధంగా ఉంటుంది. అండ్ దెన్ ఒక బ్రాకెట్. సో
ఈ కండిషన్ వర్క్ అయిన తర్వాత ఇది ఒక బాడీ అంటాం అనమాట. మనం మిగిలిన కోడ్ అంతా దీని లోపల రాసుకుంటాం. అంటే ఈ లూప్ దీంట్లో ఉన్న వర్క్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో జస్ట్ బేసిక్ సింటాక్స్. ఓకేనా? జస్ట్ సెకండ్. ఓకే, ఫైన్. సో దీన్ని మనం పేర్లు పెట్టుకున్నాం అనుకుంటే దీన్ని మనం సింపుల్ గా ఏమంటామంటే ఈ ప్లేస్ లో ఉండే వాల్యూని ఇనిషియలైజేషన్ అంటాం. అంటే ప్లేసెస్ వాల్యూస్ గుర్తుంచుకోవడం కోసం ఇనిషియలైజేషన్ అంటాం. ఓకేనా? అండ్ ఈ ప్లేస్ వాల్యూని ఏమంటామంటే మనం కండిషన్. అంటే మనం ఏదైనా లూప్ కి కండిషన్ ఇవ్వాలంటే అంటే ఏం లేదండి, ఇనిషియలైజేషన్ కి కండిషన్ అంటే ఏంటో చెప్తాను నేను. ఇనిషియలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. అంటే 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి నేను. ఓకేనా? 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకోండి. 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో దెన్ ఇనిషియలైజేషన్ వచ్చేసి 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి నెంబర్. అండ్ కండిషన్ వచ్చేసి మన నెంబర్ n అనేది నెంబర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. n అంటే ఫస్ట్ నెంబర్ 1 దగ్గర స్టార్ట్ అవ్వాలి. దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, ఫైన్. సో ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి? 100 వరకు ప్రింట్ అవ్వాలి. ఇది కండిషన్ అనమాట. అంటే 1 నెంబర్ 100 వరకు ప్రింట్ అవ్వాలి అనేది కండిషన్. అంటే ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఇది కండిషన్. ఓకే, మరి దీన్ని ఏమంటాం? అయితే మనం ఏంటంటే అప్డేషన్ అనొచ్చు, ఆర్ దీనికి డిఫరెంట్ ఈ ప్లేస్ మనం యాక్చువల్ గా దీన్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ కి వాడుతూ ఉంటాం అనమాట. ఈ ప్లేస్ ని దీని లైక్ అప్డేషన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ వి కాల్ ద నేమ్ దిస్ ప్లేస్. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటాం. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే మీకు నేను ఆపరేటర్స్ చెప్తున్నప్పుడు లైక్ మైనస్ మైనస్ ఏ ఆర్ ఏ మైనస్ మైనస్ ఏ ప్లస్ ప్లస్ ఆర్ ప్లస్ ప్లస్ ఏ, ఈ ఆపరేటర్స్ చెప్పాను కదా. లైక్ ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ అని చెప్పాను కదా మీకు ఈ డీటెయిల్స్. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. లైక్ మీకు ఒకసారి ఆ సెషన్ వినకపోతే సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి వినండి అండ్ మీకు గుర్తొచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న ఆపరేటర్స్, వేరియబుల్స్ అన్ని కూడా ఈ లూప్స్ కండిషన్స్ లో తెలుసుకుంటాం, మళ్ళీ రిపీట్ చేసుకుంటాం అనమాట. సో ప్రస్తుతానికి అర్థమైంది కదా సింటాక్స్. ఇది సింటాక్స్, సారీ. సో ఇది సింటాక్స్ అనమాట, మన యొక్క లూప్ కి సింటాక్స్. సో దీని లోపల రాసే కోడ్ రిపీట్ అవుతూ ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ గా సింటాక్స్ చూసాం, ఓకే బాగానే ఉంది. ఓకే, సింటాక్స్ చూసాం, బట్ సింటాక్స్ అలా రాసుకుంటాం. సో బేసిక్ ఎగ్జాంపుల్స్ తో లైక్ ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం నెంబర్స్ ని ప్రింట్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేద్దాం. సింపుల్ గా 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి. బట్ ప్రతిసారి 5 టైమ్స్ ప్రింట్ రాయను నేను. ఏం చేస్తానంటే లూప్ వాడుకుంటా ఇప్పుడు సింపుల్ గా. సో మన ప్రోగ్రామింగ్ రాసుకుంటే నేను జస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ ఫర్ లూప్ తీసుకుంటా. సో ఫర్ రన్ తీసుకొని దీని లోపల ఏం చేస్తాను, ఇనిషియలైజేషన్ చేయమన్నాను కదా మిమ్మల్ని వాల్యూ. సో దానికోసం నేను ఇంటిజర్ టైప్ ఐ అనే వాల్యూ తీసుకుంటా. సింపుల్ గా ఇంట్ ఐ. మనం బేసిక్ గా ఐఏ తీసుకుంటాం ఇనిషియలైజేషన్. సో ఐ ఆ విధంగా బేసిక్ గా మనం దీని లోపల ఐ తీసుకుంటాం. ఐ తీసుకోవాలనే రూల్ లేదు, ఏదైనా తీసుకోవచ్చు. సో మీరు ఇంట్ ఐ దీని లోపల రాసుకోవచ్చు, ఆర్ బయట డిక్లేర్ చేసేసుకొని లోపల ఐ పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో నేను 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేసుకోవాలి కదా. సో అందుకని స్టార్టింగ్ ఇనిషియల్ ఏం చేస్తా, ఐ ఈక్వల్ టు 1 అనుకుంటా అండి సింపుల్ గా. అండ్ మన సింటాక్స్ ప్రకారం సెమీకోలన్ పెట్టుకుంటాం. ఇనిషియలైజేషన్ అయిపోయింది. కండిషన్ ఏంటి నాకు, ఐ వాల్యూ వచ్చేసి లైక్ మనం ప్రింట్ చేయబోయే వాల్యూ అంటే ఐ వాల్యూ లైక్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇది తెలుసు కదా మీకు. అంటే మనకు 5 వరకు ప్రింట్ చేయాలి కదా. అయితే 5 ఆర్ దానికన్నా కిందే. ఐ 1 నుంచి స్టార్ట్ అయింది అండ్ ఐ వాల్యూ వచ్చేసి 1 తర్వాత 2, 3, 4, 5 వరకు వెళ్ళాలి. అది కండిషన్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఓకే ఫైన్. అండ్ క్లోజ్ చేసేయాలి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఐ వాల్యూ ఇనిషియల్ గా 1 కదా. సో ఏమవ్వాలి, 1 కాస్త పెరుగుతూ ఉండాలి. అందులో ఐ ప్లస్ ప్లస్ రాసా. కన్ఫ్యూజ్ కాకండి, నేను చెప్తా ఇప్పుడు ఇది ఎలా వర్క్ ఉందో క్లారిటీ ఇస్తాను చూడండి. సో దీని లోపల ఏం రాస్తాను నేను, ప్రింట్ఎఫ్ ఐ అని రాసుకుంటా. లైక్ %d ఐ ఇంటిజర్ కదా, అందుకు ఇక్కడ ఏం చేస్తానంటే ఐ అని రాస్తా ఈ పక్కన. సో ఇప్పుడు మీకు ఈ కోడ్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లైక్ లూప్ అంటే అర్థమైంది, బట్ సింటాక్స్ అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తా చూడండి. ఇప్పుడు ఏంటంటే సో మీరు సింపుల్ గా చూసుకుంటే, సో మీకు ఏం చెప్పాను, ఇది ఇనిషియలైజేషన్ అన్నాను కదా. సో ఇక్కడ ఏంటంటే వాల్యూ వచ్చేసి ఇది ఇనిషియలైజేషన్ అన్నాను. సో మన ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఐ వాల్యూని కండిషన్ తో తెచ్చేస్తుంది. ఇది కండిషన్ కదా, ఇది కండిషన్ అండ్ ఇది ఇనిషియలైజేషన్. సో స్టార్టింగ్ మన యొక్క వాల్యూ ఎంత, ఐ వాల్యూ ఐ ఈక్వల్ టు 1, రైట్. సో మన ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే ఫస్ట్ నాకు వచ్చిన వాల్యూ ఐ ఈక్వల్ టు 1 అని ఒక వాల్యూ పంపించారు నాకు అసైన్ చేసింది ఏంటంటే నేను 5 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలి. 1 నుంచి 5 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలి. నాకు ఫస్ట్ వాల్యూ వాళ్ళే ఇచ్చేసారు, ఐ ఈక్వల్ టు 1 అని వాళ్ళే ఇచ్చేసారు. ఇప్పుడు నేను 5 వరకు ప్రింట్ చేయాలి. సో ఏం చేస్తామంటే ఫస్ట్ 5 వరకు ప్రింట్ చేయాలంటే నీకు వచ్చిన నెంబర్ అయితే 5 అయినా ఉండాలి, లేదా 5 కన్నా చిన్న నెంబర్ అయినా ఉండాలి కదా. సో నీకు 1 వచ్చింది. అందుకు నేను ఏం చేస్తానంటే నాకు ఇచ్చిన కండిషన్ ఏంటి, 5 వరకు ప్రింట్ చేయాలి మీరు, రైట్.
సో 5 వరకు ప్రింట్ చేయాలి కాబట్టి నాకు వచ్చిన వాల్యూని 5 లోపు ఉందా లేదా నేను ఇక్కడ కండిషన్లో చెక్ చేసుకుంటా. అంటే నాకు 1 ఇచ్చారు కరెక్టే, సో నేను ఈ కండిషన్లో పెట్టి చెక్ చేసుకుంటా. ఓకే, ఐ 1 ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? సో ఐ ఈక్వల్ టు 1, సో ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉండాలి. ఓకే, ఐ 1 ఉంది అంటే ఈ కండిషన్ కన్నా చిన్నదే, సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ట్రూ. ట్రూ అంటే 1. సో ఇప్పుడు మన లూప్ ఏమవుద్దంటే ఇచ్చిన ఇనిషియలైజేషన్ మన కండిషన్ కి సాటిస్ఫై అయింది. సో నేను ఏమవ్వాలంటే ఎంట్రీ ఇస్తా, బాడీలోకి ఎంటర్ ఇస్తాను అనమాట. బాడీ మనం ఈ కర్లీ బ్రేసెస్ పెట్టుకొని రాసుకుంటాం కాబట్టి సో బాడీలోకి ఎంట్రీ ఇస్తాను అనమాట. నేను నాకు ఇచ్చిన ఇనిషియలైజేషన్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి బాడీలోకి ఎంట్రీ ఇస్తా. ఓకే, ఇప్పుడు బాడీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బాడీ లోపల ఏం కోడ్ ఉంది? ప్రింట్ ఐ వాల్యూ ప్రింట్ చేయాలని ఉంది. సో ఐ వాల్యూ ఎంత? 1. పర్సంటేజ్ డి ఏంటి? ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంటిజర్ టైప్ కి ఫార్మేట్. సో ఇంటిజర్ టైప్ కి పర్సంటేజ్ డి అనేది ఫార్మాట్ స్పెసిఫైర్ కదా. సో ఇప్పుడు ఐ వాల్యూ 1 ఉంది కాబట్టి సింపుల్ గా ఫస్ట్ లైన్ లో ఏముంది? ఐ వాల్యూ 1 ఉంది. సో నేను ఐ వాల్యూ ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి? నాకు అవుట్పుట్ ఏమొస్తుంది ఫస్ట్? సో అవుట్పుట్ చూసుకుంటే నాకు 1 వచ్చింది. బట్ ఇక్కడతో అయిపోయిందా? అవలే, ఇది లూప్ అన్నాం కదా. సో ఇక్కడ బాడీ క్లోజ్ అయింది. ఓకే, మనం మళ్ళీ ఫర్లోకి వస్తాం. అంటే ఇక్కడ బాడీ క్లోజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు మన యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎందుకు? మన కండిషన్ కంప్లీట్ అవ్వలే. ఒక వాల్యూ ప్రింట్ చేసాం, మన కండిషన్ అయితే 5 వచ్చినప్పుడు లైక్ 5 వచ్చేసిన తర్వాత ఆగిపోవాలి. 5 కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఆగిపోవాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ గా ఫర్ లూప్ ఇక్కడికి రాకుండా ఇది కంప్లీట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే జస్ట్ ఏ మినిట్. ఓకే, అవుట్పుట్ 1 వచ్చింది మనకు. ఓకే ఫైన్, అంటే ఇక్కడ వరకు వచ్చేసాం బాగానే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన ప్రోగ్రామ్ ఏమవుతుంది? ఇక్కడికి వచ్చి ఇప్పుడు బాడీ బయటకు వచ్చి ఇక్కడికి వస్తుంది అనమాట ఇప్పుడు ఎగ్జిక్యూషన్. సో ఈ లైన్ ఏంటి? ఇనిషియలైజేషన్ చేసాం వాల్యూ, ఇది కండిషన్ చెక్ చేసాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. నేను ఇక్కడ ఏం చేశాను? ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 1 కదా మన దగ్గర యాక్చువల్ గా. సో 1 అని నేను ఐ ప్లస్ ప్లస్ అంటే మీకు ఏం చెప్పాను? 1 వాల్యూని +1 చేశా. ఇక్కడ ఏం రాసా? ఐ ప్లస్ ప్లస్ కదా. ఇంక్రిమెంట్ ఆపరేటర్ యొక్క యూజ్ ఏంటి? ఐ వాల్యూ, ఐలో ఎంత ఉంది? 1 ఉంది, అండ్ ఒక ప్లస్ ఇంకో ప్లస్ ఉంటే 1 అని చెప్పాను మీకు. సింపుల్ గా మీకు అర్థం అవడానికి ఇంకో 1 చెప్పాను. సో ఇక్కడ ఏమైంది? ఐ వాల్యూ 2 అయిపోయింది అనమాట. సో ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేసిందంటే మన ఐ వాల్యూని 2 కింద మార్చేసింది. సింపుల్ గా చెప్పాలంటే మన ఐ వాల్యూని 2 కింద మార్చేసింది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మారిపోయింది? ఇనిషియల్ గా 1 పెట్టాను కదా, ఇప్పుడు అది 2 కింద మారిపోతుంది. మీకు ఇక్కడ 1 కనిపించవచ్చు, బట్ యాక్చువల్ గా కంపైల్ జరుగుతున్నప్పుడు కంపైల్ టైంలో ఈ వాల్యూ 2 కింద మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 2 కింద మారిపోయింది. సో కండిషన్ ఇప్పుడు ఏమైంది? ఫర్ లూప్ దగ్గరికి వస్తుంది. సో ఫర్ లూప్ ఏం చేస్తుంది? మళ్ళీ ఐ వాల్యూని చెక్ చేస్తుంది. ఐ వాల్యూ 2 కింద మారిపోయింది. ఓకే ఫైన్. సో ఇప్పుడు కండిషన్ లో చెక్ చేసుకోవాలన్నమాట. ఐ వాల్యూ 5 కన్నా చిన్నది ఆర్ 5 కి ఈక్వలా అని కండిషన్ చెక్ చేసుకుంటది. సో ఓకే, కండిషన్ చెక్ చేసుకుంది అనుకో, అండ్ మన కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 5 కన్నా చిన్నదే, అట్ ద సేమ్ టైం ఆర్ 5 కి ఈక్వల్ కాకపోయినా బట్ 5 కన్నా చిన్నదే. సో కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది? మన ప్రోగ్రామ్ బాడీలోకి ఎంటర్ ఇచ్చి మళ్ళీ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ చూసుకుంటది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 2 కదా. సో ఈ ఐ వాల్యూని ప్రింట్ చేస్తుంది అనమాట సింపుల్ గా. ఇప్పుడు ఏమొస్తుంది? అవుట్పుట్ దీని పక్కనే 2 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్ హ్యాపెన్స్ అనమాట. సో ఈ లైన్ కంప్లీట్ అయింది, అండ్ ఇంకా లైన్స్ ఏం లేవు. మన ప్రోగ్రామ్ మళ్ళీ ఇక్కడ వెళ్తుంది ఐ ప్లస్ ప్లస్ కి. సో ఐ వాల్యూ ఎంత? 2. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏం చెప్పాను మీకు ఈ ఆపరేటర్ చెప్తున్నప్పుడు? ఐ వాల్యూ 2, ఒక ప్లస్ అంటే ఒకటి అనుకుంటాం, అండ్ ఇంకో ప్లస్ 1 అనుకుంటాం. మీకు అర్థం అవడం గురించి అనమాట. ఒక వాల్యూని ప్లస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఐ వాల్యూ వచ్చి ఏమైంది? ఐ ఈక్వల్ టు 3 అయింది అనమాట. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో మళ్ళీ ఐ వాల్యూ ఏమవుతుంది? 2 కాదు, ఇప్పుడు ఐ వాల్యూ వచ్చి 3 కింద మారుతుంది. అండ్ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఐ వాల్యూ 3 అయింది, అండ్ దాని కండిషన్ చెక్ చేసుకుంటే ఐ 5 కన్నా చిన్నది, సో సాటిస్ఫైడ్. సో అందుకు మళ్ళీ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ ఏమవుతుంది? మనకి అవుట్పుట్ 3 వస్తుంది. ఐ వాల్యూ 3 కదా, అండ్ దెన్ అవర్ కర్సర్ గోస్ టు లైక్ హియర్, ఇక్కడికి వెళ్తుంది అనమాట ఐ ప్లస్ ప్లస్ కి. సో మళ్ళీ ఐ వాల్యూ పెరుగుతుంది. ఐ వాల్యూ ఎంత అవుతుంది? యాక్చువల్ గా ఐ వాల్యూ 3 ఉంది, అండ్ +1 అయింది ఈక్వల్ టు 4. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది, అండ్ ఇందులోకి వస్తుంది. ఐ వాల్యూ 4 కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 కండిషన్ ట్రూ అయింది, అండ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఐ వాల్యూ 4. అండ్ ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో యాక్చువల్ గా ఐ వాల్యూ ఎంత? 4. సో 4 ప్లస్ ప్లస్ చేసాం కాబట్టి ప్లస్, అండ్ 1 ఈక్వల్ టు 5. సో ఐ వాల్యూ 5 అయిపోయింది. సో 5 అయింది, అండ్ ఐ వాల్యూ బికేమ్స్ 5. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేసింది. ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 5, లెస్ దెన్ కాదు బట్ ఈక్వల్ టు కదా, ఐ ఈక్వల్ టు 5. సో కండిషన్ ట్రూ. సో కండిషన్ సాటిస్ఫై అయింది, అండ్ దెన్ అగైన్ ఇట్ విల్ కమ్ టు ఇన్, అండ్ ఇట్ విల్ ప్రింట్ ద ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏముంది? ఐ వాల్యూ 5, అండ్ ఇట్ విల్ ప్రింట్ ద 5. సో ఇప్పుడు ఏమవుతుంది? 5 ప్రింట్ అయిపోయింది. ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ అగైన్ కమ్ హియర్. సో ఐ వాల్యూని మళ్ళీ లైక్ పెంచుద్ది అనమాట. ఐ వాల్యూ ఎంత? 5. సో 5 + 1 ఈక్వల్ టు 6 మారిపోయింది. ఇక్కడే మీరు గమనించాలన్నమాట. ఇప్పుడు ఐ వాల్యూ 6 కింద మారిపోయింది. సో ఐ వాల్యూ ఈక్వల్ టు 6. సో ఐ ఈక్వల్ టు 6 అనమాట. ఇప్పుడు మన ప్రోగ్రామ్ మన కంపైలర్ ఏం చేస్తుంది? ఐ వాల్యూ యాక్చువల్ గా 6 కదా, ఇక్కడికి వస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. ఐ వాల్యూ 6 ఉంది మన దగ్గర,
లెస్ దాన్ 5 కాదు, ఆర్ ఈక్వల్ టు 5 కాదు. ఇక్కడతో మన ప్రోగ్రామ్ ఆగుతుంది అనమాట. ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది, చూడొచ్చు మీరు, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడతో మన ప్రోగ్రామ్ స్టాప్ అయిపోద్ది. సో మనకు కావాల్సిన వాల్యూస్ ప్రింట్ అయినాయి 1 2 3 4 5. సో మనకు కావాల్సిన వాల్యూస్ ప్రింట్ అయినాయి. ఓకేనా? ఇదే ఫర్ లూప్ యొక్క లక్షణం అనమాట. దీన్ని మనం కోడ్ చేసి చూపిస్తాను, సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో సింపుల్ గా మనం ఫర్ లూప్ ఏమంటామంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం. ఇది గుర్తుంచుకోండి, లైక్ ఇంటర్వ్యూలో మీకు యూజ్ అవుతుంది. ఫర్ లూప్ ఏమంటామంటే ఎంట్రీ కంట్రోల్డ్ లూప్. ఎందుకు ఇలా పిలుస్తాం? మనకి బాడీలోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది కదా. మన ఎంట్రీని కంట్రోల్ చేస్తున్నాం ఇక్కడ, ఎలా పడితే అలా వచ్చేయాలి. మన కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఐ వాల్యూ అనేది లోపలికి రాగలం, అంటే మనం లూప్ లోకి వెళ్ళగలం. బేసిక్ గా చెప్పాలంటే మనం లూప్ లోకి వెళ్ళాలంటే మన కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అందుకే దీనికి మనం ఎంట్రీ కంట్రోల్ లూప్ అని పేరు పెట్టుకున్నాం అనమాట. ఎంట్రీ కంట్రోల్ లూప్. ఫర్ లూప్ ఈజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్. ఎందుకు ఎంట్రీ కంట్రోల్ లూప్? ఏదైనా ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేసామంటే ఆ వాల్యూ లోపలికి రావాలంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుని నువ్వు కండిషన్ ఓకే అయితేనే లోపలికి పంపిస్తా, లేకపోతే పంపించు. అర్థమైందా? సో దీన్ని మనం కోడ్ లో డెమాన్స్ట్రేట్ చేసుకొని చూసుకుందాం, సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే ఫైన్, జస్ట్ అ సెకండ్, ఐ విల్ చేంజ్ ద స్లైడ్, లైక్ ఐ విల్ చేంజ్ ద స్క్రీన్. ఓకే, సో కంపైలర్ కనిపిస్తుంది కదా అందరికి? ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు కోడింగ్ డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తా. లైక్ ఇలా బెటరా ఇలా బెటరా? ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్. ఓకే, సో నేను కోడ్ చేసి మీకు ఇప్పుడు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా వర్క్ అవుతుంది యాక్చువల్గా కోడ్. ఓకే, సో బేసిక్ కోడ్ రాసుకుంటాం, హ్యాష్ ఇంక్లూడ్. ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్. ఓకే, హ్యాష్ ఇంక్లూడ్. సో ఈరోజు కంపైలర్ మార్చాను, లైక్ జిడిబి నాట్ వర్కింగ్, లైక్ ఆన్లైన్ లో జిడిబి తీసుకోవట్లేదు. సో నేను వేరే కంపైలర్ తీసుకున్నాను అనమాట. సో ఏ కంపైలర్ తీసుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఆన్లైన్ మీరు సెర్చ్ చేస్తే ఏ కంపైలర్ వస్తుంది, బట్ జిడిబి ఈజీ అనమాట కంపైలర్. సో నో ప్రాబ్లం, మనం ఈ రోజు వేరే కంపైలర్ లో చేస్తాం. ఓకే ఫైన్, హ్యాష్ ఇంక్లూడ్ stdio .h. ఇది హెడర్ రాసుకున్నా ఎందుకంటే నా ప్రింట్ ఎఫ్ యొక్క డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. ఓకే, సో ఇంట్ మెయిన్, జస్ట్ సెకండ్, ఇంట్ మెయిన్. ఇప్పుడు నేను ఏం చేశానంటే మామూలుగా వేరియబుల్ నేను బయట ఇనిషియలైజ్ చేసేస్తా సింపుల్ గా. వేరియబుల్ వచ్చేసి ఏ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనుకుందాం. మనం ఐ నేర్చుకుంటాం, ఇనిషియలైజేషన్ ఐ నేర్చుకుంటాం. ఐ వచ్చి 1, ఐ ఈక్వల్ టు 1 అని పెట్టుకున్నా. ముందే చెప్పేసా ఐ వాల్యూ నేను బయట చెప్పేయచ్చు ముందుగానే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి వాల్యూ 5 అనే నెంబర్ వరకు ప్రింట్ అవ్వాలి. సో నేను ఫర్ లూప్ రాసుకుంటా. ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఫస్ట్ ఫర్ అని రాసుకుంటాం అండ్ పారాంథసిస్, కింద మనం పారాంథసిస్ అంటాం, బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటాం. సో ఫస్ట్ కండిషన్ రాయాల్సింది ఏంటి మనకి? ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే మనం స్టార్టింగ్ ఏ వాల్యూ పంపించాలో దాన్నే ఇనిషియలైజేషన్ అంటాం. సో సింపుల్ గా నేను ఏం పంపిస్తా, ఐ వాల్యూ పంపించాను. ఇందాక మీకు ఏం చెప్పాను, ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని రాసా కదా. సో నేను ఆల్రెడీ ఐ ఈక్వల్ టు 1 బయట చెప్పేసాను కాబట్టి, ఇంటి కూడా చెప్పేసాను కాబట్టి జస్ట్ బేసిక్ గా ఐ అని పెట్టుకుంటా సింపుల్ గా. అంటే ఇలా కూడా రాసుకోవచ్చు అని మీకు అర్థం అవడం గురించి 2 టైప్స్ చెప్తున్నాను నేను. అండ్ సెమీకోలన్ పెట్టుకుంటా, ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు కండిషన్ రాసుకోవాలి. కండిషన్ ఏంటి? మనకు ఐ వాల్యూ లెస్ దెన్ 6 అని రాసుకున్నా 5 తాగిపోద్ది, లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. మీకు ఆపరేటర్స్ అలవాటు అవ్వాలని చెప్పేసి నేను ప్రతి ఆపరేటర్ కూడా చేస్తున్నాను అనమాట. అంటే లెస్ దెన్ 6 అంటే 5 వరకే కదా, 5 ఇంక్లూడ్ అవ్వదు. సో మీకు ఆపరేటర్స్ అలవాటు అవడం కోసం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అని పెట్టా, అంటే లెస్ దెన్ అవ్వచ్చు ఆర్ ఈక్వల్ టు 5 అవ్వచ్చు. ఓకే, కండిషన్ రాసుకున్నాం. బట్ కండిషన్ ఓకే లోపలికి వచ్చేసిన తర్వాత మన ఐ వాల్యూ పెరగాలి కదా. సో సింపుల్ గా అందు గురించి ఏం చేస్తామంటే ఐదర్ ప్లస్ ప్లస్ ఐ అని రాసుకోవచ్చు, లేదా ఐ ప్లస్ ప్లస్ అని రాసుకోవచ్చు. ఓకేనా? ప్లస్ ప్లస్ ఐ అన్నా ఐ వాల్యూ పెరుగుద్ది, ఆర్ ఐ ప్లస్ ప్లస్ అన్నా సరే ఐ వాల్యూ పెరుగుద్ది. నేను ఇక్కడ ఐ తీసుకున్నాను కాబట్టి ఐ రాసా. ఐ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే తీసుకోవచ్చు, నేమ్ అని తీసుకుంటాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఏదైనా తీసుకోవచ్చు వేరియబుల్. బట్ మనం ఫర్ లూప్స్ చేస్తున్నప్పుడు ఇనిషియలైజేషన్ అని చెప్పేసి సింటాక్స్ ఈజీగా గుర్తుంటుంది, ఏదైనా తీసుకో, లైక్ ఐ తీసుకుంటాం అనమాట. నేను నేమ్ అని తీసుకోవచ్చు. మనం వేరియబుల్ దేన్ని వాడుకుంటున్నామో దాన్ని తీసుకోవాలన్నమాట యాక్చువల్గా, అయ్యే కాదు. సో సింపుల్ అర్థం అవడం గురించి ఐ. ప్రోగ్రామింగ్ లో మనం కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఐ వాల్యూ నేర్చుకుంటాం, ఎందుకంటే ఇనిషియలైజేషన్ సింపుల్ గా గుర్తించుకున్న గురించి. ఓకే, ఇక్కడ ఐ తీసుకున్నా, దట్స్ ఫైన్. ఓకే, సో మీరు ఏదైనా తీసుకోవచ్చు అక్కడ, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అనమాట. ఓకే ఫైన్, నేను ఐ వాల్యూ తీసుకున్నా, కండిషన్ రాసేసాను. అండ్ అలాగే కండిషన్ సాటిస్ఫై అయితే మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అది ఈ కర్లీ బ్రేసెస్ లోపల రాసుకుంటాం. బాడీ అంటాం, ఫర్ లూప్ యొక్క బాడీ లోపల రాసుకుంటాం. ఓకే, ఫర్ లూప్ యొక్క బాడీ లోపల నేను ఏం రాస్తా, నాకు 5 అనేది ప్రింట్ కావాలి. మనకి ఏదైనా వాల్యూ ప్రింట్ అవ్వాలంటే ఏంటి ఫంక్షన్? ప్రింట్ ఎఫ్ కదా. సో ప్రింట్ ఎఫ్ ఇంటిజర్ టైప్ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %d. సో అదే విధంగా %d రాసేసాను. ఓకే,
అండ్ దీని బయట ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో అందుకు ఐ అని పెట్టా. అండ్ నాకు ఐ నీట్ గా రావాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఎస్కేప్ సీక్వెన్స్ స్లాష్ అని కొట్టా. ఇక్కడ ఎందుకు స్లాష్ అని పెట్టానంటే ఐ ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. స్లాష్ అని యొక్క యూజ్ ఏంటి, ఐ ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. ఆర్ పక్క పక్కన ప్రింట్ అవ్వాలంటే స్పేస్ ఇచ్చుకుంటే సింపుల్ గా ఒకదాని పక్కన ఒకటి స్పేస్ ఇచ్చుకొని ప్రింట్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇది రన్ చేశానంటే జస్ట్ సెకండ్, రిటర్న్ రైట్. ఓకే. సో ఇది రన్ చేసి చూసానంటే మీరు చూడొచ్చు అవుట్పుట్ మనకి ఏమొస్తుందో మీరు చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ కనిపిస్తుంది అందరికి. సో బేసిక్ ఇక్కడ ఏమొచ్చింది మనకి ఐ ఈక్వల్ టు 1 అండ్ సో ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. 1 to 5 నెంబర్స్ ప్రింట్ అయిపోయినాయి. ఓకే ఫైన్. బట్ ఎలా ప్రింట్ అయినాయి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఐ వాల్యూ 1 వచ్చింది. ఓకే, ఐ వాల్యూ 1 వచ్చింది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఇందులో ఉంది 1, ఐ వాల్యూ 1 అయింది. ఓకే, సో 1 ఏమవుతుంది, 1 కండిషన్ చెక్ చేసుకుంటుంది. 1 సాటిస్ఫై అయిందా, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఎస్, 1 లెస్ దానే 5 కన్నా లెస్ దానే సాటిస్ఫై అయింది. అప్పుడు నేను లోపలికి వచ్చేస్తాను డైరెక్ట్ గా. లోపలికి వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఎంత మనకి 1. సో ఐ వాల్యూ 1 ప్రింట్ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఐ వాల్యూ అప్డేట్ చేసుకుంటా. ఐ వాల్యూ 1 కదా, ఐ వాల్యూని ఇక్కడ ప్లస్ ప్లస్ చేస్తానంటే ఐ వాల్యూ ఏమవుతుంది 2 కింద మారిపోతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 2, ఐ వాల్యూ 2 అనమాట. సో ఓకే, 2 ఇప్పుడు ఏమవుతుంది చెక్ చేసుకుంటుంది దీంతో. సో ఐ వాల్యూ 2 ఉంది, 2 5 కి ఈక్వలా కాదా, ఆర్ 5 కి తక్కువ, 5 కి తక్కువ సాటిస్ఫై అయింది. సో అందుకు లోపలికి వస్తా అండ్ 2 ప్రింట్ చేసుకుంటా. అండ్ దెన్ ఐని పెంచాలి మళ్ళీ నేను. సో ఐ వాల్యూ పెంచేసా, ఐ వాల్యూ 3 కింద మారిపోయింది. సో సేమ్ కండిషన్ చెక్ చేస్తాను అండ్ ప్రింట్ చేసుకుంటా. 4 కండిషన్ చెక్ చేసుకుంటా, ప్రింట్ చేసుకుంటా అండ్ 5 కింద మారింది. సో 5 కండిషన్ సాటిస్ఫై అయింది, ప్రింట్ చేసుకుంటా. అండ్ అలాగే మళ్ళీ అప్డేట్ చేశాను. ఇక్కడ ఐ వాల్యూ 6 అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి యాక్చువల్గా 5 వరకు కావాలి, ఐ వాల్యూ 6 అయిపోయింది. అందుకే మనం కండిషన్ రాస్తున్నాం ఇక్కడ ఐ వాల్యూ 6 ప్రింట్ కావద్దు, అయితే 5 ప్రింట్ అవ్వు లేదా 5 కన్నా తక్కువ ప్రింట్ అవ్వు. సో ఆ విధంగా ప్రింట్ చేసుకున్నాం. అండ్ ఐ మైనస్ మైనస్ కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 నుంచి 1 కి రివర్స్ లో ప్రింట్ అవ్వాలనుకోండి సింపుల్ గా. అప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఐ వాల్యూ 5 అని పెట్టుకొని, సో ఐ వాల్యూ 5. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏం రాస్తానంటే ఐ వాల్యూ 5 కదా, 1 వరకు ప్రింట్ అవ్వాలంటే ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే 1 వరకు ప్రింట్ అవ్వాలి, అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి, 1 వరకు ప్రింట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ప్లస్ ప్లస్ రాయకూడదు నేను మళ్ళీ. ఇప్పుడు మైనస్ మైనస్ రాయాలంటే 5 తగ్గించుకుంటూ వస్తున్నాం కదా, 5 4 3 2 1 అలా, అందుకు మైనస్ మైనస్ ఇలాగైనా రాయొచ్చు ఆర్ ఇలాగైనా రాయొచ్చు. సో ఇప్పుడు రన్ చేసి వస్తుంది చూడండి మనకు అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఇక్కడ మీరు చూసుకుంటే రివర్స్ లో వచ్చింది నెంబర్ 5 4 3 2 1. అంటే ఏం లేదు, ఫస్ట్ 5 వచ్చే వాల్యూ ఐలో ఉంటుంది అండ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది ఐ 1 కన్నా పెద్దదా కాదా, పెద్దదే సాటిస్ఫై అయింది. సో 5 వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ తగ్గించేసాం 5 ని 4 కింద తగ్గించేసాం. అండ్ 4 1 కన్నా పెద్దదా కాదా, పెద్దదే అని ప్రింట్ అవుతుంది. అండ్ అగైన్ 3 2 1 వరకు వచ్చేసింది. 1 ఈక్వల్ అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది, 1 ప్రింట్ అయింది. అండ్ కండిషన్ చెక్ చేసుకుంటే ఇప్పుడు 1 0 కింద మారిపోయింది, 1 వాల్యూ తగ్గించేసాం కాబట్టి. సో 0 కింద మారిపోయింది. సో కండిషన్ చెక్ చేసుకుంటుంది 0 పెద్దదా ఆర్ ఈక్వల్, రెండు కాదు. అందుకు మన లూప్ ఇక్కడతో క్లోజ్ అయిపోద్ది అనమాట. అక్కడతో లూప్ 5 టైమ్స్. అంటే ఫర్ లూప్ ని మనం ఎందుకే మనం ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం. అండ్ ఫర్ లూప్ ఎప్పుడైనా సరే మీకు ఎక్కడ వరకు ప్రింట్ చేయాలి అని తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడుకుంటాం. అంటే నాకు 5 నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలి కాబట్టి తెలుసు, ఫర్ లూప్ వాడాను. అండ్ అలాగే నాకు ఒక 1000 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ వాడతాను, ఆర్ 10,000 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ వాడతాను. అండ్ ఫర్ లూప్ వాల్యూస్ కే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూప్ 5 టైమ్స్ తిరుగుతుంది ఈ కండిషన్ ప్రకారం. సో బేసిక్ కండిషన్ రాసుకుంటే మనం ఐ జస్ట్ సెకండ్, సారీ, ఓకే ఫైన్. సో బేసిక్ కండిషన్ రాసుకుంటే మనం అంటే ముందు ఐ ఈక్వల్ టు 1 అని తీసుకుందాం సింపుల్ గా. ఐ ఈక్వల్ టు 1 అండ్ దెన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్. అంటే ఇప్పుడు మన కండిషన్ ఎక్కడ వరకు తిరుగుతుంది, 5 వరకు తిరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేసిన నెంబర్ ప్రింట్ చేయకుండా నేమ్ ప్రింట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ తనుజ్ అనుకోండి, నా నేమ్ 5 టైమ్స్ ప్రింట్ చేయాలనుకోండి. సింపుల్ గా ఏం చేస్తానంటే ఇక్కడ తనుజ్ అని రాసి ఫ్లాష్ అనేది పెట్టానంటే ఒక లైన్ కింద ఒక లైన్ ప్రింట్ అవడం కోసం. ఇప్పుడు రన్ చేశానంటే ఇక్కడ మీరు చూడొచ్చు నా నేమ్ 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఎందుకు 5 టైమ్స్ ప్రింట్ అయింది, ఐ వాల్యూ 1 తీసుకున్నాం, సేమ్ కండిషన్ 1. సో ఈ లూప్ ఒకసారి తిరుగు అండ్ అగైన్ చెక్ కండిషన్ చెక్ చేస్తుంది, ఐ వాల్యూ 2 కండిషన్ చెక్ చేసి సాటిస్ఫైడ్, ఇది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇదే కాదండి, ఏదైనా రాసుకోవచ్చు. ఈ బాడీ లోపల మీకు రిపిటేషన్ అవే వాల్యూస్ ఏదైనా రాసుకోవచ్చు. సో నేను సింపుల్ గా ప్రింట్ ఎఫ్ తనుజ్ అని రాశాను. ఆర్ నేను మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ ప్రింట్ ఎఫ్ రాస్తా, అట్ ద సేమ్ టైం వాల్యూ కూడా ప్రింట్ చేస్తా %d అండ్ ఇక్కడ స్పేస్ ఇచ్చుకుంటా. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ అది ప్రింట్ అయిపోతుంది అండ్ దీని కింద ఈ నెంబర్ ప్రింట్ అవుతుంది అనమాట. మళ్ళీ స్లాష్ అని పెట్టుకుంటాను సింపుల్ గా. సో ఇక్కడ ఏం చేస్తాను నేను అండ్ పర్సంటేజ్ లైక్ ద వాల్యూ ఐ రావాలి కదా, ఐ అని రాసుకుంటా కొమ్మ పెట్టుకోండి. సో దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేశానంటే నేను ఏమవుతుంది
తనుజ్ 1 తనుజ్ 2 అలా ప్రింట్ అవుతుంది అనమాట, మీరు చూడొచ్చు. సో మీరు దీని లోపల ఏది రాయాలన్నా రాసుకోండి, బట్ అది రిపీటెడ్ అయితే ఈ బ్లాక్ లో ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ప్రింట్ అవుతుంది అనమాట. ఇదే ఫర్ లూప్ యొక్క యూజ్. సో ఫర్ లూప్ వచ్చేసి ఎంట్రీ కంట్రోల్డ్ అండ్ అలాగే ఈ విధంగా సింటెక్స్ రాసుకుంటాం మనం ఫర్ లూప్ ని. ఓకేనా, ఇది సింటెక్స్. అండ్ ఫర్ లూప్ ని మీరు ఎలా అంటే, అండ్ దీని యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ కొన్ని ఇంకా ఫర్ లూప్ కి అండ్ అలాగే ఇఫ్ ఎల్స్ కి కొన్ని చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, లైక్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే గుర్తించుకోవచ్చు మీరు చిన్న చిన్న చిన్నవి అనమాట. ఇవి మిస్టేక్స్ చేస్తుంటారు. ఈ ఫర్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇవన్నీ కూడా మనం డౌట్ సెషన్ లో క్లారిటీగా చెప్పేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ లూప్ తో ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేద్దాం. మీకు ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా, ఫ్యాక్టోరియల్. ఓకే, ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు, బట్ ఫ్యాక్టోరియల్ ని మనం బేసిక్ గా రాసుకోవాలంటే తెలీదు అంటే నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫ్యాక్టోరియల్ అంటే మీకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 ఎలా వస్తుందో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. అంటే ఒక ఎవరికైనా ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో తెలియకపోతే, లైక్ మ్యాథ్స్ లో మీరు నేర్చుకుని ఉంటారు ఫ్యాక్టోరియల్ అంటే, బట్ నో ప్రాబ్లం, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి కూడా చెప్తాను అనమాట. సో ఫ్యాక్టోరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఫ్యాక్టోరియల్ అంటే యాక్చువల్ గా దాన్ని ఎలా డినోట్ చేస్తాం, ఫ్యాక్టోరియల్ ని జస్ట్ సెకండ్. అయితే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి, ఎగ్జాంపుల్ నెంబర్, అరే ఈ నెంబర్ 5 తీసుకుందాం. అయితే ఇలా ఇలా చెప్తాం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 లేదా ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్ ఇలా అంటాం కదా. సో యాక్చువల్ గా దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే 1 ఇంటూ, లైక్ రివర్స్ రాస్తుంది, లైక్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, అంటే ఈ నెంబర్ ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే వాల్యూ 120. ఇదే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, అంటే దాని పక్కన నెంబర్స్ అన్ని 1 వరకు మల్టిప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, 60 వస్తుంది. రైట్, 60 అయినా తప్పు చెప్పాను. 4 3 12 అండ్ 12 2 24 25, సరే 24. సో 24 వస్తుంది. 4 3 12 అండ్ 12 2 24, సో 24 వస్తుంది దీని ఫ్యాక్టోరియల్. అండ్ 3 ఫ్యాక్టోరియల్ తీసుకున్నామంటే బేసిక్ గా 3 ఇంటూ 2 ఇంటూ 1 అండ్ ఈజ్ ఈక్వల్స్ టు 6, 3 2 6. అలాగే 10 ఫ్యాక్టోరియల్ ఆర్ సంథింగ్ నెంబర్ ఫ్యాక్టోరియల్ కి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కూడా లూపే కదా, ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై అయినాయి ఒక లూప్, మల్టిప్లై అయిన వాల్యూ ఒక లూప్, మల్టిప్లై అయిన వాల్యూ ఒక లూప్. ఇక్కడ చూసుకున్న మల్టిప్లై లూప్ 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 ఇలా ఒక 4 టైమ్స్ లూప్ అయింది. అండ్ అదే విధంగా 3 టైమ్స్ లూప్ అండ్ 2 టైమ్స్ లూప్, ఇదంతా లూప్ జరిగింది కదా. సో దీన్ని మన ప్రోగ్రామింగ్ లో మీకు రాసి చూపిస్తాను అనమాట ఇప్పుడు సింపుల్ గా. అంటే మీకు ఫర్ లూప్ అర్థం కావడం గురించి, అంటే ఫర్ లూప్ ఎక్కడ వాడతాం, ఏ లూప్స్ లో వాడతాం అని చిన్న డెమాన్స్ట్రేషన్ కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్దామని చెప్పేసి ఫర్ లూప్ చెప్తున్నాం. ఓకే, కోడ్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా. ఓకే, ఫ్యాక్టోరియల్ అంటే అర్థమైంది కదా, ఇప్పుడు కోడ్ చేసి చూపిస్తా చూడండి. ఓకే, సో మనం ఫస్ట్ నుంచి రాసుకుంటే, నేను మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి రాస్తాను ఎందుకంటే మీకు సింటాక్స్ అర్థం కావాలి అండ్ అట్ ద సేమ్ టైం అని చెప్పేసి నాతో పాటు మీరు కూడా ప్యారలల్ గా రాస్తారనేసి నేను ఫస్ట్ నుంచి ప్రతి సింటాక్స్ కూడా రాసి మీకు చూపిస్తున్నా. ఓకేనా, జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే ఫైన్. ఓకే, సో మీరు ఇప్పుడు చూడొచ్చు సింటాక్స్ రాసి చూపిస్తాను నేను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main. ఇప్పుడు రాస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫ్యాక్టోరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, నాకు ఏ ఫ్యాక్టోరియల్ కావాలి, ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ కావాలి. ఓకే, 5 ఫ్యాక్టోరియల్, నాకు ఫ్యాక్టోరియల్ 5 కావాలి. దాన్ని మనం డేటాలో ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం, వేరియబుల్ రిప్రజెంట్ చేసుకుంటాం. దీన్ని ఎలా స్టోర్ చేసుకుంటాం, ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి స్టోర్ చేసుకుంటాం. ఓకే, దీని ఫ్యాక్టోరియల్ కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఒక ఫర్ లూప్ తీసుకుంటా. సో ఫర్ లూప్ ఇంటిజర్ టైప్ కాబట్టి, లైక్ ఇంటిజర్ వాల్యూ ఇంటి తీసుకుంటా కదా, సో ఇంట్ ఈక్వల్ టు 1 అని ముందు చెప్పేసాను. ఫర్ లోపల చెప్పుకున్నా నాట్ ఏ ప్రాబ్లం. సో బేసిక్ గా ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందు చెప్పేసా. ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఐ ఐ వాల్యూ 1 కదా, ఆర్ మీరు ఇలా రాసుకోండి, మళ్ళీ ఇంట్ అని రాయకూడదు, ఐ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బికాస్ ఐ ఆల్రెడీ మీరు ఇనిషియల్ లైక్ డిక్లరేషన్ ఆల్రెడీ చేసేసారు ఇంటిజర్ టైప్ అని. సో ఇంట్ ఐ అని రాస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకు ఆల్రెడీ మనం బయట చెప్పేసాం, బయట రిమూవ్ చేసేయాలి. లేదనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు, ఐ ఈక్వల్ టు 1 అని రాసుకుంటే నో ప్రాబ్లం, ఐ వాల్యూ అప్డేట్ అవుతుంది అంతే. సో సింపుల్ గా ఐ ఆల్రెడీ బయట చెప్పేసాను కాబట్టి ఐ అని రాసుకున్నా అండ్ సెమీకోలన్. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ కదా. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే బేసిక్ గా ఏంటి, ఐ వాల్యూ 1 అనుకున్నాం అంటే 1 వచ్చి 2, 2 వచ్చి 3, 3 వచ్చి 4, 4 వచ్చి 5, అలా 5 టైమ్స్ మల్టిప్లై అయిన తర్వాత అవుట్పుట్ రావాలి. సో ఇక్కడ 5 టైమ్స్ రావాలి కదా, ఎక్కడ వరకు రావాలి వాల్యూ. సో నేను దీన్ని బేసిక్ గేమ్ అనుకుంటే n అనుకుందాం నెంబర్. సో నెంబర్ వచ్చి మనకి 5 ఫ్యాక్టోరియల్ కదా, వచ్చిన వాల్యూని ఫ్యాక్టోరియల్ లో స్టోర్ చేసుకుందాం. సో సింపుల్ గా దీన్ని నెంబర్ అనుకుంటా. అండ్ అలాగే నాకు ఫ్యాక్టోరియల్ వాల్యూ కావాలి, ఫ్యాక్టోరియల్ అంటే అవుట్పుట్ నాకు ఇందులో స్టోర్ చేసుకోవాలి, అందుకు ఫ్యాక్టోరియల్ అని ఇక్కడ రాసుకున్నాం. ఓకే ఫైన్.
సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి? ఆల్రెడీ నంబర్‌లో పెట్టేసుకున్నాం మనం. సో నాకేం అవ్వాలంటే ఐ వాల్యూ, ఇప్పుడు ఐ వాల్యూ అనేది మన కండిషన్ ప్రకారం ఐ వాల్యూ 1 అంటే 5 వరకు వెళ్ళాలి. అందుకు ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్‌లో 5 ఉంది కదా! అంటే ఐ వాల్యూ 1, 2, 3, 4, 5 వరకు వెళ్ళాలి. అందుకు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టా. లేదా ఐ లెస్ దెన్ num+1 అని రాసుకోవచ్చు. అంటే num+1 ఏమవుద్ది? 6 అయిపోతుందన్నమాట సింపుల్‌గా. సో కన్‌ఫ్యూజ్ కావద్దనేసి నేను ఐ లెస్ దెన్ ఈక్వల్ టు అని పెట్టి మళ్ళీ కోలన్ పెట్టి ఇప్పుడు ఏమవ్వాలి మనకి ఐ వాల్యూ ప్లస్ అవుతూ ఉండాలి. ఓకే. రాసాం బానే ఉంది. ఇప్పుడు నేను బాడీ లోపల వచ్చిన వాల్యూని ఫ్యాక్టోరియల్‌లో స్టోర్ చేయాలి కదా! ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు మనం ఏం చేసాం? వచ్చిన నంబర్‌ని పక్క నంబర్‌తో మల్టిప్లై చేసాం. మనం ఫస్ట్ ఫ్యాక్టోరియల్‌లో ఏమి లేదు. సో ఫ్యాక్టోరియల్‌లో మనం సింపుల్‌గా ఏం చెప్పాలంటే ఫస్ట్ 1 అనుకోవాలి ఫ్యాక్టోరియల్. ఎందుకంటే గార్బేజ్ వాల్యూ వచ్చేస్తది. మీరు ఏ వాల్యూ పెట్టకపోతే ఏదో ఒక రాండమ్ వాల్యూ వచ్చేస్తదని చెప్పాను కదా! మీరు ఏదైనా ఒక వేరియబుల్‌ని వాడుకుందాం అనుకుంటే దాన్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ ఫిక్స్డ్‌గా పెట్టేసుకుంటే ఆ వాల్యూ వాడుకోవచ్చు. లేకపోతే గార్బేజ్‌గా ఏదో రాండమ్ వాల్యూ వచ్చేస్తది దాంట్లో. అందుకే మనం 1 అని పెట్టుకున్నాం. మల్టిప్లికేషన్‌లో 1 ఇంపాక్ట్ చేయదు కదా! లైక్ దేనైనా ఒకదాన్ని మనం 1తో మల్టిప్లై చేస్తే నో ప్రాబ్లమ్. ఆ వాల్యూ అలానే ఉంటది. అందుకు మనం ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఏమవ్వాలి? ఫ్యాక్టోరియల్ ఇంటూ ఉన్న వాల్యూ ఇక్కి మల్టిప్లై అవ్వాలి. అందుకు ఫ్యాక్టోరియల్ ఇంటూ ఐ వాల్యూ కదా! ఐ వాల్యూ 1 కదా! ఐ వాల్యూ అప్డేట్ వస్తది కాబట్టి ఐ అని పెట్టుకున్నా. సో పెట్టేసా. క్లోజ్ చేసేసాను. సో ఇక్కడ యాక్చువల్‌గా ఏమవుతదంటే సో ఇనిషియల్‌గా ఫ్యాక్టోరియల్‌లో ఉన్న వాల్యూ ఎంత? 1 కదా! సో 1 ఉంది ఇక్కడ. ఇంటూ ఐలో ఉన్న వాల్యూ ఎంత? 1. సో 1 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్ టోటల్ వాల్యూ ఎంత? సో ఇక్కడ నేను రాసుకోండి. అవుట్‌పుట్ ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్‌ఎఫ్ %d ఫ్యాక్టోరియల్. సో యాక్చువల్‌గా ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ నంబర్ ఎంత ఫస్ట్ మనం బేసిక్‌గా చూద్దాం. యాక్చువల్‌గా ఇక్కడ నేను చూసుకుంటే ఐ వాల్యూ 1 ఓకే ఫైన్. సో ఐ వాల్యూ వాల్యూ ఎంత? 5. సో ఐ వాల్యూ ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? సాటిస్ఫై అయింది. ఫ్యాక్టోరియల్‌లోకి వస్తది. సో ఫ్యాక్టోరియల్‌లో ముందుగా వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇక్కడ 1 ఈ ప్లేస్‌లో 1 వస్తది. ఇంటూ ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 ఇంటూ 1 1. సో ఇప్పుడు మన ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. రైట్? ఇప్పుడు మన ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. ఓకే ఫైన్. అండ్ అలాగే మన ఐ వాల్యూ ఎంత? ఐ ఈక్వల్ టు 1. సో ఐ వాల్యూ వచ్చేసి 1 ఉంది. సో మనం ఒక్కొక్క లైన్‌ని లైక్ 1 టైమ్ ఎగ్జిక్యూట్ చేసేసాం. ఇప్పుడు మన లైన్ ఇక్కడికొస్తది. సో ఐ వాల్యూ పెంచుతది. ఐ వాల్యూ ఎంతకి పెంచుతది? 2కి పెంచుతది. సో ఐ వాల్యూ ఈక్వల్ టు 2 అవుతదన్నమాట. సో ఐ వాల్యూ 2 అవుతది. సో ఐ వాల్యూ 2 అయింది ఇక్కడ. ఇప్పుడు ఐ వాల్యూ 1 కాదు. ఐ వాల్యూ 2 కింద మారిపోయింది ఇక్కడ. అండ్ కండిషన్ చెక్ చేసుకుంటది. ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 కరెక్టే కదా! ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఏమవుతది? ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది? నంబర్ 1 ఉంది. సో 1 ఇక్కడ ఫ్యాక్టోరియల్ 1 వచ్చింది. ఇంటూ ఐ వాల్యూ ఎంత? 2. సో 1 2s ఆర్ 2. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అయింది? 2 అయింది. ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 2 అయిపోయింది. సో ఓకే. ఇప్పుడు మన ఐ ఇక్కడికొస్తది. ఐలో వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. ఐ వాల్యూ యాడ్ అయింది. సో ఐ ఎలా మారిపోయింది? 3 కింద మారిపోయింది ఐ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు 3 ఏమవుతది? ఐ వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. అండ్ 5 కన్నా చిన్నది ఐ. సో ఐ వాల్యూ లోపలికొస్తది. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ఇంటూ 3 ఐ వాల్యూ 3 కాబట్టి 3 అవుతది. అండ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ 6 కింద మారుతది. ఓకేనా? అండ్ సేమ్ టైమ్ ఐ వాల్యూ ప్లస్ అవుతది. సో ఐ బికేమ్ 4 అండ్ అగైన్ కండిషన్ చెక్ చేస్తది. ఐ లెస్ థాన్ 4 లైక్ ఐ లెస్ థాన్ 5. సో ఇక్కడికొస్తది. ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది? 6 ఉంది. అండ్ ఐ వాల్యూ 4 ఉంది. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాల్యూ అప్డేట్ అవుతది. ఎలా అప్డేట్ అవుతది? 6 4s ఆర్ అంటే 6 ఇంటూ 4. 6 4s ఆర్ 24. రైట్? సో 24 కింద మారుతది. అండ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 అయింది. ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ అప్డేట్ అవుతది. ఐ వాల్యూ 5 అయింది. సో ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? 5 అయింది. ఎందుకు? ఇక్కడ ప్లస్ అయింది కాబట్టి. సో ఐ వాల్యూ 5 అయింది. అండ్ దెన్ ఐ వాల్యూ కండిషన్ చెక్ చేసుకుంటది 5. సో 5కి ఈక్వల్ ఆర్ లెస్ థాన్ అయి ఉంటది. సో 5కి ఈక్వల్ అయింది. సాటిస్ఫై అయింది. అండ్ బాడీ లోపలికి వస్తది ప్రోగ్రామ్. సో బాడీ లోపలికి వచ్చింది. ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత ఉంది? 24 ఉంది. సో ఇక్కడ 24 వస్తది దీని ప్లేస్‌లో. ఇంటూ 5. 24 5s ఆర్ 120. సో ఈ వాల్యూ ఎలా మారుతది? 120 కింద మారింది ఫ్యాక్టోరియల్ వాల్యూ. అండ్ ఐ వాల్యూ ఇక్కడికొస్తది. అండ్ ఐ వాల్యూ 6 అయిపోతుంది. ఇప్పుడు అప్డేట్ అవుతది కాబట్టి. 6 అయింది. అండ్ ఇది చెక్ చేసుకుంటది. కండిషన్ సాటిస్ఫై అవ్వలే. ఎందుకంటే ఐ 6 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు. సో మన లూప్ ఆగిపోద్ది. అండ్ ఈ ఫర్ నుంచి బయటకొచ్చేస్తది ప్రోగ్రామ్. బయటకొచ్చేసి ఇప్పుడు మనకి ఫ్యాక్టోరియల్‌లో ఉన్న వాల్యూ ఎంత? 120. ఇక్కడ మనం ఏం చేసాం? ఆ 120ని ప్రింట్ చేసాం. సో రన్ చేసి చూద్దామా? నేను రన్ చేశానంటే మీరు ఇక్కడ చూడొచ్చు. వాల్యూ ఎంత వచ్చింది? 120 వచ్చింది సింపుల్‌గా. సో సింపుల్‌గా 120 వచ్చింది. సో నాకిలా కాదు. నేను ఫిక్స్‌డ్‌గా వాల్యూ నాకు తెలీదు కదా! నేనేం చేస్తానంటే యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటా సింపుల్‌గా. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఇక్కడ డిసైడ్ చేసేసారు. బట్ యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలంటే నేను ఇక్కడ ఇన్‌పుట్ ఇవ్వాలి కీబోర్డ్‌లోంచి.
అయితే ఏం చేయాలి, సింపుల్ గా స్కాన్ఎఫ్ ఫంక్షన్ వాడుకుంటాం. మనం ప్రింట్ఎఫ్ ఎలా ప్రింట్ చేయడానికి వాడతామో స్కాన్ఎఫ్ ని ఏదైనా వాల్యూని తీసుకోవడానికి స్కాన్ఎఫ్ వాడతాం. మీకు ఐడియా ఉంది కదా. సో ఓకే, నేను ఇక్కడ స్కాన్ఎఫ్ అని రాస్తాను. అండ్ దీని లోపల పర్సంటేజ్ డి, ఎందుకు ఇంటిజర్ టైప్ తీసుకుంటాను కాబట్టి ఎందులోకి స్టోర్ అవ్వాలి, నమ్లోకి స్టోర్ అవ్వాలి వాల్యూ. సో నమ్ అని రాసుకుంటే యాంపర్సెంట్ నమ్. ఓకేనా. ఒకవేళ స్కాన్ఎఫ్ క్లాస్ మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి సెషన్ రికార్డింగ్ చూడండి. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకేనా. సో ఈ సెషన్ అయిపోతుందని ప్రాబ్లం లేదు, ఇది మళ్ళీ రికార్డింగ్ ఉంది కాబట్టి ఒకసారి ఆ రికార్డింగ్ చూసిన తర్వాత ఈ రికార్డింగ్ చూస్తే మళ్ళీ ఒకసారి అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏమైంది, నేను మాన్యువల్ గా ఎంటర్ చేయాలి ఆ వాల్యూని, బట్ ఇక్కడ ఫిక్స్డ్ గా ఇవ్వాల, నేను ఎంటర్ చేయాల్సి వస్తుంది వాల్యూ. సో ఆ వాల్యూ నమ్లోకి వస్తుంది. అండ్ కండిషన్ వచ్చి నేను 6 ఇస్తే 6 తీసుకుంటాను, 6 ఫ్యాక్టోరియల్, 7 ఇస్తే 7 ఫ్యాక్టోరియల్, అలాగా. సో జస్ట్ ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు నేను రన్ చేశానంటే ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఎంత ఇవ్వాలని 5 ఇచ్చానంటే ఎంటర్ చేస్తే నాకు అవుట్పుట్ 120 వచ్చింది. సో మీకు ఇంకా అర్థం కావాలంటే నేను ఏం చేసుకుంటాను, దీని కింద సింపుల్ గా ప్రింట్ఎఫ్ అని రాస్తా. ఎందుకు, ఇంకా సింపుల్ గా మనకు కూడా అర్థం కావడం గురించి. సో ప్రింట్ఎఫ్ అని రాసి ఎంటర్ ఏ నెంబర్, ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్, అంటే ఎక్కడి వరకు కావాలని ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నెంబర్ అని ఇలా ఇచ్చుకుంటాం. సో తర్వాత అవుట్పుట్ ప్రింట్ అయినప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫ్యాక్టోరియల్ ముందు జస్ట్ ఫార్మేషన్స్ చేసుకుంటున్నాను అంతే, ఇక్కడ ఏం కాదండి, జస్ట్ ఫార్మేషన్స్. దీని ముందు ఏం చేస్తాను, ఫ్యాక్టోరియల్, ఫ్యాక్టోరియల్ ఈజ్ అని చెప్పి ఇలా రాసుకుంటా. సో ఇప్పుడు ఏంటో నేను రన్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు. జస్ట్ సెకండ్, నేను సెమీకోలన్ పెట్టలేదు, ఎర్రర్ వచ్చింది. చూసారా, ఇవి చిన్న చిన్న మిస్టేక్స్, ఇవన్నీ మీరు చేయకూడదు మీరు నేర్చుకుంటున్నప్పుడు. ఎంటర్ ఏ ఫ్యాక్టోరియల్ నమ్. సో ఇక్కడ నేను ఇది ఇలా ఇచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చింది, ఎగ్జిక్యూట్ అయింది. అండ్ స్కాన్ఎఫ్ అడుగుతుంది ఇప్పుడు. సో నేను నెంబర్ ఎంటర్ చేస్తాను, 5 ఎంటర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎంటర్ కొడితే మీరు చూడొచ్చు ఫ్యాక్టోరియల్ ఈస్ 120. ఇవి జస్ట్ కన్ఫ్యూజ్ కావద్దు, మనం ఫార్మేషన్ చేసుకున్నాం అంతే. జస్ట్ ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం అండ్ అవుట్పుట్ తీసుకున్నాం. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది మనకి యూజ్ అవుతుందని మీకు చెప్పడం కోసమే చేశాం. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. ఒకసారి రికార్డింగ్ ని మళ్ళీ చూడండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో లూప్ అంటే తెలుసుకున్నాం అండ్ ఫర్ లూప్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు వైల్ లూప్ అంటే తెలుసుకున్నాం. ఓకేనా, జస్ట్ వైల్ లూప్. ఇంకా ఫర్ లూప్ మీద మీకు ఇంత క్లారిటీగా కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఫస్ట్ లూప్ అంటే అర్థమవుతాయి కదా, మిగిలిన వైల్ లూప్ అండ్ వైల్ అంటే అర్థమయ్యేది. సో ఫర్ లూప్ అంటే ఇంతేనండి. సో ఫర్ లూప్ మీద మీరు ఇవాళ నైట్ ఏం చేస్తారంటే కుదిరితే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లూప్స్ లో. సో ఒక 5-4 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి. ఈ డౌట్స్ మనం డౌట్ సెషన్ లో చెప్పుకుందాం. ఎక్కడ నోట్ చేసుకున్నారంటే ఐదర్ రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, డౌట్ సెషన్ లో మాట్లాడుకుందాం. ఓకే, ఫర్ లూప్ అంటే నేను బాగానే తెలుసుకున్నా. అంటే ఇప్పుడు డిఫరెంట్ లూప్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఓకే, సో ఫర్ లూప్ నేర్చేసుకున్నాం, ఈజీగానే ఉంది. ఫర్ లూప్ లైక్ నేర్చుకుంటే ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో ఫర్ లూప్ నేర్చేసుకున్నాం. ఇంకా మనం నేర్చుకోవాల్సిన లూప్ మిగిలిందే ఉంది, వైల్ లూప్ అన్నమాట. సేమ్ ఫర్ లూప్ లానే వైల్ లూప్ కూడానండి, ఏం కాదు. సో సేమ్ ఫర్ లూప్ ఎలా అయితేనో వైల్ లూప్ అలాగే, సింటాక్స్ మారుతుంది అంతే. సో ఫర్ లూప్ చూసుకుంటే ఫస్ట్ ఫర్ లూప్ ఏంటి, ఫర్ అని రాసుకుంటాం. అండ్ ఇక్కడ ఇనిషియలైజ్ చేసే వాల్యూ రాసుకుంటాం, సెమీకోలన్ పెట్టుకుంటాం, కండిషన్ రాసుకుంటాం. ఇక్కడ ఆ వాల్యూని అప్డేట్ చేయాలంటే ఇక్కడ రాసుకుంటాం అండ్ క్లోజ్ చేస్తాం. సో మన బాడీలో ఏమేమి ప్రింట్ అవ్వాలో బాడీ లోపల రాసుకుంటాం. ఇది ఫర్ లూప్ సింటాక్స్ కదా, రైట్. సో ఈ విధంగానే మనకి వైల్ లూప్ కూడా ఉంటుందండి. బట్ ఇంత పెద్ద సింటాక్స్ ఉండదు, సింటాక్స్ సింపుల్ గా చేసేస్తాను నేను ఇప్పుడు. ఇంత పెద్ద సింటాక్స్ ఉంటుంది అనమాట. ఇది ఫర్ లూప్, ఇది వైల్ లూప్. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటో వైల్ లూప్ గురించి మాట్లాడేసిన తర్వాత అప్పుడు డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఎందుకు, అండ్ ఫర్ లూప్ ఆల్రెడీ ఉంది కదా, వైల్ లూప్ యొక్క యూజ్ ఏంటి. ఫస్ట్ వైల్ లూప్ మాట్లాడేసుకొని దాని గురించి మనం డిఫరెన్సెస్ తెలుసుకుందాం. ఓకేనా. సో ఫర్ లూప్ అర్థం చేసుకున్నాం, ఓకే ఫైన్. ఇప్పుడు వైల్ లూప్ అంటే తెలుసుకుందాం. సో వైల్ లూప్ అంటే సేమ్, ఇది కూడా లూప్ నే. ఇది కూడా ఏదైనా ఒక థింగ్ ని డిఫరెంట్ టైమ్స్ ప్రింట్ చేయాలంటే వాడుకుంటాం. లైక్ డిఫరెంట్ టైమ్స్ రిపీట్ చేయాలంటే వైల్ లూప్ వాడతాం అనమాట. సో ఇప్పుడు వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సింటాక్స్ చూసుకుందాం. సింటాక్స్ ఏం లేదు, సింపుల్ గా వైల్ అని రాసుకుంటాం. సేమ్ ఫర్ అని ఎలా రాసుకున్నామో వైల్ అని రాసుకుంటాం. అండ్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాం అండ్ సేమ్. బట్ ఇందులో మనం ఇందాక 3 రాసాం కదా ఫర్ కి, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అండ్ దెన్ కండిషన్ అండ్ దెన్ అప్డేషన్, ఈ 3 రాసుకున్నాం కదా. ఇక్కడ జస్ట్ కండిషన్ ఒకటే రాస్తాం, అన్ని రాయక్కర్లే. జస్ట్ కండిషన్ ఒకటే, ఒక్క కండిషన్ మాత్రమే రాస్తాం. సో ఇది బేసిక్ గా సింటాక్స్. సో నేను మళ్ళీ మీకు రాసి చూపిస్తాను. సింటాక్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో సింపుల్ గా చెప్పాలంటే వైల్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చి వైల్ అని రాసుకుంటాం. అండ్ దెన్ పారాంథసిస్ లోపల కండిషన్ రాసుకుంటాం. ఇక్కడ కండిషన్ అంటే ఇందాక మీకు i <= 5 అనే కండిషన్ రాశాను కదా, అదే విధంగా. అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ లోపల బాడీ, ఇక్కడ మనం ఏ వాల్యూస్ రిపీట్ రావాలో మళ్ళీ ఆ వాల్యూస్ ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ రాసుకుంటాం సింపుల్ గా. సో జస్ట్ ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్, మనం ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ వద్దు, మీకు ఆ కూడా అర్థం కావడం గురించి ఫ్యాక్టోరియల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్ గా సేమ్ 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేస్తా. సో సేమ్ అదే విధంగా ఇంట్ తీసుకుంటా,
ఇంట్ ఐ ఈక్వల్ టు స్టార్టింగ్ ఐ అనేది 5 అని చెప్పేస్తాను. అండ్ వైల్ లూప్ రాసుకుంటా వైల్. సో వైల్ లూప్ లోపల కండిషన్ రాయాలి కదా, ఆ కండిషన్ ఇక్కడ రాసుకుంటా. ఏమని రాస్తా? ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అయితేనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఓపెన్ చేస్తాను, ప్రింట్ ఎఫ్ అని రాస్తా. ప్రింట్ ఎఫ్ లైక్ %d ఐ వాల్యూ కదా ప్రింట్ చేయాల్సింది అందుకు. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని లోపలే ఐ వాల్యూ మనం ఇక్కడ రాసిన గుర్తుందా ప్లస్ చేయమని, దీని కింద రాసేసుకుంటా. అంటే అక్కడ రాయని అవసరం లేదు, ఇక్కడ రాసుకుంటా. సో ఇలా ఎందుకు రాస్తున్నానంటే చెప్తా. ఇక్కడ మనం ఇందాటిది దాని లోపల ఇనిషియలైజ్ చేసాం. ఇట్ సైడ్ ఫర్ లూప్ చూసుకుంటే ఫర్ లూప్ కి ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం, బట్ ఇది బయట చేసేసాం. అండ్ కండిషన్ ఇక్కడ రాసుకున్నాం, కండిషన్ సేమ్ విధంగా లోపల రాసాం. అండ్ ఇక్కడ అప్డేషన్ రాసాం కదా. సో ఆ అప్డేషన్ మనం బాడీ లోపల ఇక్కడ రాసుకున్నాం అంతే. బట్ అలా ఎందుకంటే ఆల్రెడీ ఫర్ లూప్ వైల్ లూప్ ఉంది కదా అంటే, సో ఫస్ట్ వైల్ లూప్ వర్కింగ్ చూద్దాం అండ్ నేను డిఫరెన్స్ చెప్తాను మీకు, ఓకేనా? సో సింటాక్స్ ఓకే కదా, నేను లైక్ వర్కింగ్ చెప్తాను అండ్ దెన్ సింటాక్స్ మాట్లాడుకోవచ్చు అండ్ డిఫరెన్స్ మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం జస్ట్ సారీ వైల్ లూప్ యొక్క లైక్ వర్కింగ్ మాట్లాడుకుంటే జస్ట్ గివ్ మీ మినిట్. ఓకే, సో మనం కోడ్ రాసుకుందాం. మనం కోడ్ రాసుకొని దాంట్లో వైల్ లూప్ యొక్క వర్కింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో జస్ట్ సెకండ్. సో సింటాక్స్ నేను మళ్ళీ రాయట్లే, బేసిక్ సింటాక్స్ మీకు ఆల్రెడీ ఎలా రాయాలి తెలుసు కదా. సో ఇప్పుడు నేను 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలండి. సింపుల్ గా ఏం చేస్తాను, ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తా వాల్యూని. ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని చెప్పేసి, అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ వైల్ లూప్ లో రాసుకుంటా. ఎందుకు? లూప్ అంటే నెంబర్ రిపీటెడ్ గా ప్రింట్ అవ్వాలి కాబట్టి సింపుల్ గా వైల్. దీని లోపల కండిషన్ రాస్తాం వైల్. దీని లోపల కండిషన్ రాస్తాం. కండిషన్ అంటే మనకి ఐ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అక్కడ వరకే ప్రింట్ అవ్వాలి. సో బాడీ రాసుకుంటా. ఒకటే ఉంటుంది ఇక్కడ కండిషన్ ఒకటే. అండ్ బాడీ రాసుకుని బాడీ ఓపెన్ చేసి జస్ట్ సెకండ్. సో బాడీ ఓపెన్ చేసేసాను. ఇప్పుడు నేను ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా, ఐ వాల్యూ ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నా, ప్రింట్ ఎఫ్ వాడతా. ప్రింట్ ఎఫ్ %d అండ్ దీని సైడ్ నాకు ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి? ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి అండ్ కొంచెం స్పేస్ ఇచ్చానంటే స్పేస్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇలా రాస్తాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది అంటే ఏమవుతుంది, జస్ట్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. బట్ యాక్చువల్గా ఏమవుతుంది అంటే మనకి లూప్ అనేది ఇన్ఫైనైట్ లూప్ అయిపోతుంది అనమాట. సో కన్ఫ్యూజ్ కావద్దు. ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఐ వాల్యూ ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాను, మీకు చెప్పాను కదా. నేను అక్కడ యాక్చువల్గా ఐ వాల్యూ అప్డేట్ చేయాలి కదా. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఐ వాల్యూ 1, సో కండిషన్ చెక్ చేసింది, ఐ వాల్యూ ప్రింట్ చేస్తుంది అండ్ ఐ వాల్యూ 2 మారుతుంది. ఇదే విధంగా ఫర్ లూప్ లో వర్క్ అవుతుంది. సో నేను చూసుకుంటే అవుట్పుట్ 1 2 3 4 5 వచ్చింది. బట్ నేను కనుక పొరపాటున ఐ వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ. సో ఒకసారి మనం చూసుకుంటే మన ప్రోగ్రామ్ ఏమవుతుందో మీరే చూడండి. మన ప్రోగ్రామ్ ఏమైంది ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 1 ప్రింట్ అవుతూనే ఉంది, 1 ఆగట్లేదు కదా. ఏంటి అసలు ఇది 1 ఆగట్లే, మీరు చూడొచ్చు 1 ప్రింట్ అవుతూనే ఉంది. నేను స్క్రోల్ చేసినా సరే ఇంక ఇది ఎర్రర్ వచ్చేసింది. ఇంకా అంటే ఇంకా ఉంది, చూస్తే ఇంకా ప్రింట్ అవుతూనే ఉంది. 1 ప్రింట్ అయ్యే కొద్ది ఇంకా ఆగట్లే, ఇది ప్రింట్ అవుతూనే ఉంది. ఇక్కడ హైడ్ అయింది, మళ్ళీ ఓపెన్ చేశానంటే వాల్యూ వెళ్తూనే ఉంది, వాల్యూ ఆగట్లే, వాల్యూ వెళ్తూనే ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ఇన్ఫైనైట్ లూప్ అయిందనమాట. ఇన్ఫైనైట్ మీకు తెలుసు కదా, వెళ్ళిపోతూనే ఉంది, మన కండిషన్ స్టాప్ చేయట్లా. అంటే ఐ వాల్యూ 1 కింద ఉండిపోతుంది. ఇక్కడ 1 అప్డేట్ అవ్వట్లేదు, ఐ వాల్యూ 1 అప్డేట్ కావట్లే, అంటే ఐ వాల్యూ 1 కింద ఉండిపోతుంది. సో వైల్ లూప్ చెక్ చేసుకుంటుంది, 1 కింద ఉంటుంది, 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 1 కింద ఉంటుంది, 1 మారట్లే, 1 అప్డేట్ అవ్వట్లే. అందుకు మనం ఇక్కడ ఏం చేసామంటే ఐ ప్లస్ ప్లస్ ఇక్కడ అప్డేట్ చేసాం. ఫర్ లూప్ లో అయితే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది పైన, మనం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. వైల్ లూప్ లో ఇవ్వం. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే వైల్ కి ఫర్ కి ఒక లైక్ డిఫరెన్సెస్ ఏంటో చెప్తానంటే మీకు చూడండి. ఇప్పుడు జస్ట్ బై ఎగ్జాంపుల్ దానికి దీనికి డిఫరెన్సెస్ చెప్తాను. సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ వైల్ కి ఫర్ కి డిఫరెన్స్ ఏంటి. యాక్చువల్ గా వైల్ లూప్ యొక్క వర్కింగ్ అండ్ ఫర్ లూప్ యొక్క వర్కింగ్ ఒకటే. బేసిక్ గా చెప్పాలంటే వైల్ లూప్ ఎందుకు వాడతామో ఫర్ లూప్ అందుకే వాడతాం. బట్ దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఉండాలి కదా, లేకపోతే వేస్ట్ కదా ఆ కాన్సెప్ట్ ఉండి. సో ఫర్ లూప్ ఎందుకు వాడతామంటే మనం సింటాక్స్ చూసుకుంటే ఫర్ లూప్ ఎందుకు వాడతామంటే బేసిక్ గా మన ఫర్ లూప్ సింటాక్స్ ఏంటి, ఫర్ లూప్ ఇనిషియలైజేషన్, దెన్ కండిషన్ అండ్ దెన్ అప్డేషన్. ఇదేనా మన సింటాక్స్ ఫర్ లూప్ కి. వైల్ లూప్ చూసుకుంటే వైల్ జస్ట్ కండిషన్. సో ఇక్కడ లోపల మనం ఐ ప్లస్ ప్లస్ అని రాసాం. బట్ సెకండ్ థింగ్, సింటాక్స్ ప్రకారంగా చూస్తే ఫర్ లూప్ అనేది నీకు ఎక్కడ వరకు వాల్యూ ప్రింట్ అవ్వాలో తెలుసు. అంటే 5 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి కండిషన్ ఇచ్చేసావు ఇక్కడ, వాల్యూ అక్కడ వరకు ప్రింట్ అవ్వాలని. అంటే ఎంత వరకు ప్రింట్ అవ్వాలో కూడా చెప్పేస్తావు అప్డేట్ చేసే వాల్యూని. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలండి మా ఇంటికి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఓకే, మా ఇల్లుకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. నేను ముందుగానే మా ఇంటికి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ తెలుసు నాకు. సో సింపుల్ గా నేను
5 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలని కండిషన్ రాసేసుకుంటా, అంటే అప్డేట్ చేసుకుంటా వాల్యూని ఎక్కడి వరకు 5 కిలోమీటర్స్ వచ్చే వరకు కండిషన్ రాసుకుంటా వాల్యూ. ఓకేనా? బట్ నేను మా ఇంటికి రీచ్ అవ్వడానికి ఎన్ని కిలోమీటర్స్ తెలియదు నాకు, బట్ మా ఇల్లు వచ్చే వరకు వెళ్ళాలి నేను. అంటే నాకు మా ఇంటికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్ తెలుసు, 5 కిలోమీటర్స్ అని తెలుసు కాబట్టి 5 టైమ్స్ తిరిగి నేను వెళ్ళిపోతాను మా ఇంటికి. అంటే 1 కిలోమీటర్ చుట్టూ లూప్ అనుకుందాం, 5 లూప్స్ తిరిగితే చాలు నేను. అంటే ఎన్నిసార్లు తిరగాలో నాకు తెలుసు. బట్ ఇంకొకటి కండిషన్ ఏంటి, మా ఇల్లుకి ఎంత దూరం నాకు తెలియదు అనమాట, ఎన్ని కిలోమీటర్స్ తెలియదు. అంటే ఐదర్ 5 అవ్వచ్చు, ఆర్ 10 అవ్వచ్చు, ఆర్ 20, 30, 40 అవ్వచ్చు, ఎంతో తెలియదు. బట్ మా ఇల్లు వచ్చే వరకు నేను వెళ్తూనే ఉండాలి కదా. సో ఆ సినారియోలో వైల్ లూప్ వాడతాం అనమాట. అంటే మనం కండిషన్ రాస్తాం, ఇక్కడ కండిషన్ ఏం రాస్తామంటే టు రీచ్ హోమ్ అని రాసుకున్నాం అనుకోండి, ఆ లూప్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు, అంటే మన ఇల్లు వచ్చే వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటది అనమాట. అందుకే ఇక్కడ మనం I++ తీసేసాం, ఆ లూప్ ఇన్ఫినిట్ అయిపోయింది. అంటే ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కండిషన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కండిషన్ ఇస్తావు, ఇక్కడ ఇల్లు వచ్చే వరకు కండిషన్ అని చెప్పావు, అదే విధంగా ఎక్కడ వరకు కూడా చెప్తావు 5 కిలోమీటర్స్ ఇక్కడ ఈ సింటెక్స్ రాసుకుని చెప్తావు. బట్ ఇక్కడ ఏంటి, కండిషన్ ఒకటే రాస్తావు, అంటే మా ఇల్లు వచ్చే వరకు నేను వెళ్ళాలి. బట్ ఎంతవరకు వెళ్ళాలో తెలియదు కదా, అంటే I++ అని రాయట్లా, లోపల రాశాను. అంటే వైల్ లూప్ ని ఫర్ లూప్ లా వర్క్ అయ్యేలా మార్చాను నేను అక్కడ వాల్యూ ఇప్పుడు మీకు అర్థం అవడం గురించి. సో నాకు ఎక్కడ వరకు ప్రింట్ చేయాలి, అంటే ఎన్నిసార్లు లూప్ తిరగాలో తెలియనప్పుడు వైల్ లూప్ వాడతా. ఓకే, అంటే ఒక సర్టైన్ కండిషన్ మీట్ అయ్యే వరకు వైల్ లూప్ వాడతా. బట్ ఫర్ లూప్ ఎప్పుడు వాడతా, నాకు ఎక్కడి వరకు వెళ్ళాలో తెలుసు, అంటే ఎన్నిసార్లు తిరగాలో తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతా. సో ఫర్ లూప్ కి వైల్ లూప్ కి ఉన్న డిఫరెన్స్ అదేనమాట. సో అదే దాని గురించి ఇలా వాడడం. మనం ఫర్ లూపే వాడుకుంటాను నేను, నాకు ఫర్ లూప్ లైక్ నాకు ఎక్కడి వరకు తెలియపోయినా పర్లేదు, నేను కండిషన్స్ తో మేనేజ్ చేసుకుంటే ఫర్ లూప్ వాడేసుకోవచ్చు. మరి వైల్ లూపే వాడతాను నేను ఫర్ లూప్ లాగా, ఇందాక నేను I++ ఇక్కడ రాసి చేసినట్టుగా. సో అలాగైనా వాడుకోవచ్చు, మీరు ఏ లూప్ అయినా ఎక్కడైనా వాడుకోవచ్చు. బట్ బేసిక్ ఏంటంటే ఫర్ లూప్ అనేది మీకు ఎక్కడి వరకు లూప్ తిరగలో తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతాం, ఎక్కడి వరకు తిరగాలో తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాం అనమాట. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అదే, ఫర్ కి వైల్ కి ఉన్న డిఫరెన్స్ అదే. సో ఈ సింపుల్ డిఫరెన్స్ ఫర్ కి వైల్ కి. ఓకే, ఫర్ లూప్ తెలుసుకున్నాం అండ్ అలాగే వైల్ లూప్ తెలుసుకున్నాం. సో మనకి ఎప్పుడు కండిషన్స్ ఇవేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి వరకు వెళ్ళాలో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకోవాలి. మీకు ఏం చెప్పాను నేను, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేవి, లైక్ ఫర్ లూప్ అండ్ వైల్ ఇవి రెండు కూడా ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అని చెప్పాను కదా. ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటే దీని అర్థం ఏంటి, ముందు కండిషన్ చెక్ చేస్తుంది, ఐ వాల్యూ వచ్చినట్టు డైరెక్ట్ గా బాడీలోకి పంపించేయట్లా, వైల్ అయినా సరే ఫర్ అయినా సరే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే వచ్చిన వాల్యూ మన కండిషన్ సాటిస్ఫై అవుతేనే లోపలికి పంపిస్తాను, లేకపోతే లూప్ ఆగిపోతాను అంటది. అందుకే దీనికి మనం పెట్టుకున్నప్పుడు ఎంట్రీ కంట్రోల్. సో ఈ లూప్స్ రెండు కాకుండా, అంటే అన్నిసార్లు ఎంట్రీ కంట్రోలే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎంట్రీ కంట్రోల్ అంటే ఏంటంటే, మీరు పాస్వర్డ్ ఎంటర్ చేశారు అనుకోండి, ఫస్ట్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అది కరెక్టో కాదో చెప్పగలను కదా. ఇలాంటి టైంలో ఈ ఫర్ లూప్ వైల్ లూప్ పనిచేయదు. ఫర్ లూప్ వైల్ లూప్ ఫస్ట్ ఏంటంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కన్నా ముందే మీరు వాల్యూని చెక్ చేసుకుంటుంది అనమాట. అంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎలా ఎగ్జాంపుల్ చెప్పగలను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాస్వర్డ్ ఎగ్జాంపుల్ తీసుకోకూడదు నేను ఇక్కడ, సింపుల్ గా చెప్పాలంటే ట్రాఫిక్ లైట్ ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే ట్రాఫిక్ లైట్ ఏ టైంకి లైట్ ఆన్ అవ్వాలి, ఏ లైట్ ఎంతసేపు లైక్ ఎన్ని సెకండ్స్ ఉండాలి, ఆ విధానానికి ఫర్ లూప్ వాడచ్చు మనం సింపుల్ గా. బట్ ఫస్ట్ నేను ఇన్పుట్ తీసుకోవట్లేదు ఇక్కడ, అంటే ఇన్పుట్ తీసుకోకుండా ఏం చేస్తున్నానంటే ఆ లైట్ ఇన్నిసార్లు తిరగాలని ముందే చెప్పేసాను, ముందే డిసైడ్ చేసేసాను నేను. ఓకేనా? సో ఇంకొక సినారియో ఉంటుంది, మనం పాస్వర్డ్ సినారియో తీసుకున్నామంటే ఫస్ట్ మనకి యూజర్ పాస్వర్డ్ ఇస్తేనే ఆ పాస్వర్డ్ నేను చెక్ చేయగలను కదా సింపుల్ గా. అంటే ఫస్ట్ నాకు యూజర్ ఇస్తేనే ఆ పాస్వర్డ్ నేను చెక్ చేయగలను కదా, రైట్? సో ఇంకా సింపుల్ గా మీకు బేసిక్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే మీరు బకెట్ లో మీరు ఒక వాటర్ ట్యాంక్ ఉందండి మీ ఇంటి దగ్గర, వాటర్ ట్యాంక్ ఫిల్ చేయాలంటే 10 బకెట్స్ పడతాయి. ఓకేనా? ఒక వాటర్ ట్యాంక్ ఫిల్ చేయాలంటే 10 బకెట్స్ పడతాయి. సో నేను ఏం చేస్తాను, ఫర్ లూప్ వాడుకొని 10 టైమ్స్ రిపీట్ చేశానంటే 10 బకెట్స్ 10 టైం రిపీట్ చేసి వాటర్ ట్యాంక్ ఫిల్ అయిపోయింది. ఓకేనా? వాటర్ ట్యాంక్ ఫిల్ అయిపోయింది. అదే విధంగా వైల్ లూప్ వాడుకున్నానంటే, అంటే ఫిల్ అయ్యే వరకు, వాటర్ ఫిల్ అయ్యే వరకు వైల్ లూప్ వాడుకుంటా. వైల్ లూప్ ఏం చేస్తా, ఎక్కడ నాకు 10 టైమ్స్ తెలియదు, బట్ ఫిల్ అయ్యే వరకు అనుకుంటా, అందుకు వైల్ లూప్ వాడుకుంటా. ఈ 2 డిఫరెన్స్ ఓకేనా? ఫర్ కి వైల్ కి వాటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఓకే ఫైన్. సో ఫర్ లూప్ కి వైల్ లూప్ కి అలా వాడుకున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వేంటంటే నీ ట్యాంక్ మొత్తం ఖాళీగా ఉంది, నీ ట్యాంక్ ఖాళీగా ఉంది కాబట్టి నువ్వు సింపుల్ గా 10 బకెట్లు పోయాలి, లేకపోతే ఫిల్ అయ్యే వరకు పోయాలని చెప్తావు. నీ ట్యాంక్ ఖాళీగా లేదు, అంటే వాటర్ ట్యాంక్ ఖాళీ లేదు, మేబీ వాటర్ ఫుల్ గా ఉండొచ్చు, ఆర్ హాఫ్ వాటర్ ఉండొచ్చు, ఆర్ ఫుల్ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను వాటర్ పోస్తే, అంటే ఎక్కడి వరకు పోయాలో తెలీదు, అది ఓకే, బట్ ఎన్ని వాటర్ పోయాలో కూడా తెలీదు.
ఇక్కడ నేను ఏం చేస్తానంటే డూ అంటే ఏంటి, లైక్ ఇక్కడ నేను డూ వైల్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాను అనమాట. డూ వైల్. సో డూ వైల్ అంటే ఏం కాదు, ఫస్ట్ ఒక బకెట్ పోసే, అంటే ఒక వాటర్ బకెట్ పోసే, వాటర్ ఉన్న లేకపోయినా పర్లేదు, ఒక వాటర్ బకెట్ పోసే. ఒకవేళ ఇది ఫుల్ అయిపోయింది అనుకో ఆపే, ఫుల్ అవ్వలేదు అనుకో పోస్తూనే ఉండు నువ్వు సాటిస్ఫై దాకా. అంటే వైల్ వైల్ ఏంటి, ఎక్కడి వరకు పోయాలో తెలియదు కాబట్టి పోస్తూనే ఉంటావు. బట్ డూ ఏంటంటే ఫస్ట్ ఒక వాటర్ బకెట్ పోసే, అంటే వాటర్ నీకు లేదని తెలిస్తేనే నువ్వు ఫర్ వైల్ వాడుకుంటా అనిసరి వాడాలని. బట్ ఇక్కడ నీకు ఉందో లేదో అనవసరం, ఒకసారి ఒక వాటర్ బకెట్ పోసే, టిన్ ఫుల్ అయిపోయిందంటే అక్కడ ఆపే, లేకపోతే పోస్తూనే ఉండు వైల్ వాడి. అదేనమాట కండిషన్. అంటే నీకు ఎక్కడి వరకు పోయాలో తెలిసినప్పుడు ఫర్ వాడతావు, తెలియనప్పుడు ఫర్ వైల్ లూప్ వాడతావు. బట్ నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు, అంటే వాటర్ పొయ్యాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటే ఫస్ట్ వాటర్ పోసే, నిండిపోతే అక్కడ ఆపే, నిండకపోతే పోస్తూనే ఉండు. సో ఈ కండిషన్ మీకు ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, మీరు ఏదైనా అకౌంట్ లోకి లాగిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ పాస్వర్డ్ కరెక్ట్ అనుకో మీరు లోపలికి ఎంటర్ చేస్తారు, లైక్ మీ యొక్క డొమైన్ లోకి. ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ అయితే మళ్ళీ ఎంటర్ చేయమంటది పాస్వర్డ్, కరెక్ట్ అయితే ఎంటర్ ఇస్తారు, లేదా మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది కదా. సో ఈ కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే డూ వైల్ లూప్ అని ఉంటుంది అనమాట. సేమ్ ఇది కూడా లూప్నే, బట్ ముందు కండిషన్ చెక్ చేయదు. మీకు సింపుల్ గా చెప్పాలంటే, సో డూ, దీని సింటాక్స్ చూద్దాం ఫస్ట్. మనం మీ కాన్సెప్ట్ చెప్తాను నేను. ఫస్ట్ సింటాక్స్ వస్తే సింపుల్ గా డూ అని రాసుకుంటాం, డూ. అండ్ అలాగే ఇక్కడ వెంటనే బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, బ్రాకెట్ ఓపెన్ చేసి వైల్ అని పెట్టుకొని ఇక్కడ కండిషన్ రాస్తాం అనమాట. ఇది సింటాక్స్. ఓకే, డూ అని పెట్టి బాడీ ఓపెన్ చేసేసి బాడీ బయట వైల్ అని పెట్టి దీని లోపల కండిషన్ రాస్తాం, వైల్ లూప్ యొక్క కండిషన్ రాస్తాం కదా, అంతే. అంటే ఫర్ లూప్ కి నేర్చుకున్నాం, వైల్ లూప్ కి నేర్చుకున్నాం, అండ్ డూ వైల్ కి కూడా ఇది సింటాక్స్ అనమాట. డూ వైల్ కి ఇది సింటాక్స్. సో ఫస్ట్ డూ అని రాస్తావు, బాడీ ఓపెన్ చేస్తావు, అంటే బాడీ లోపల నువ్వు ఏ వర్క్ చేయాలనుకుంటున్నా మొత్తం రాసుకుంటావు, బాడీ బయట వైల్ అని రాసి వైల్ కి కండిషన్ రాసుకుంటావు అనమాట. ఇది సింటాక్స్. సో ఓకేనా, ఓకే కదా. సో బట్ డిఫరెన్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు. సో డూ వైల్ లో సేమ్ మనం ఇందాక ఏంటి 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి కదా, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో 1 to 5 నెంబర్స్ ఎగ్జాంపులే తీసుకుందాం, 1 to 5 నెంబర్స్. ఓకే, సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే డూ అని రాసుకుంటా, డూ అని రాసుకుంటాను. అండ్ డూ లోపల ఏం చేస్తానంటే ఫస్ట్ సో ఇంట్ వాల్యూ బయట చెప్పేస్తాను, లోపల చెప్పకూడదు ఎప్పుడైనా సరే. మనం బయట స్కోప్స్ అనమాట, స్కోప్ రిజల్యూషన్స్ అంతా. మీకు స్కోప్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను బయట, లైక్ ఫస్ట్ ఆర్ సెకండ్ సెషన్ లో చెప్పాను. స్కోప్ యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం వాల్యూని ముందే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇంట్ ఏ ఈక్వల్ టు 1 అనుకున్నా బయట సింపుల్ గా. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ ప్రింట్ చేస్తా, సరే %d అనుకుందాం, ఎందుకు మన ఇంట్ టైప్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ వాల్యూని అప్డేట్ చేస్తా, ఏ ప్లస్ ప్లస్. ఓకే, ఏ వాల్యూ అప్డేట్ చేస్తా, ఏ ప్లస్ ప్లస్ కింద ఏ వాల్యూ అప్డేట్ చేస్తా. సో ఇప్పుడు నేను వైల్ లూప్ లో ఏం రాస్తాను, వైల్ లైక్ ఇక్కడతో క్లోజ్ చేసాం, వైల్ కండిషన్ మనకి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, మనకి 5 వరకు ప్రింట్ అవ్వాలి అంతే కదా నెంబర్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే బేసిక్ గా చెప్పాలంటే మనం ఇక్కడ కండిషన్ చెక్ చేయం. ఫర్ లూప్ లో మనం ఏం చేస్తున్నాం, వచ్చిన దాన్ని కండిషన్ తో చెక్ చేసి అప్పుడు లోపల పంపుతాం. వైల్ లూప్ లో కూడా అంతే, వచ్చిన దాన్ని కండిషన్ తో చెక్ చేసి అప్పుడు వైల్ లూప్ లో పంపుతాం. బట్ డూ అలా కాదనమాట. ఫస్ట్ నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోద్దు లోపలికి, అంటే ఇక్కడ ఏ కండిషన్ చెక్ చేయదు. నువ్వు ఇనిషియల్ గా ఏ అని 1 అయినా సరే చెక్ చేయదు, డైరెక్ట్ గా లోపలికి వచ్చేసి ఇది ప్రింట్ చేసేస్తుంది, అంటే 1 వాల్యూ ప్రింట్ చేసేస్తుంది. సో ఏలో ఉన్న వాల్యూ అంతా 1 ప్రింట్ అయిపోయింది. తర్వాత నువ్వు ఏని పెంచుకున్నావు అంతే, ఇక్కడ ఏ పెంచావు. సో ఏ వాల్యూ ఏమైంది 2 కింద మారింది. సో 1 ప్రింట్ అయిపోయింది, ఏ వాల్యూ 2 అయింది. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తా, అంటే ఒక్కసారి ప్రింట్ చేసిన తర్వాత నువ్వు కండిషన్ చెక్ చేస్తావు అనమాట. ఇక్కడ కండిషన్ చెక్ చేసాకే ప్రింట్ చేస్తావు, బట్ ఇక్కడ ఒకసారి కండిషన్ చెక్ లైక్ ప్రింట్ చేసి అప్పుడు కండిషన్ చెక్ చేస్తావు. ఇప్పుడు ఏ వాల్యూ లెస్ దెన్ 2, ఏ వాల్యూ 2 కదా, లెస్ దాన్ ఈక్వల్ టు 5 అయింది. సో ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది. సో కండిషన్ సాటిస్ఫై అయితే నేను మళ్ళీ లూప్ లోకి వెళ్తా. సో లూప్ ప్రింట్ చేస్తాను అండ్ దెన్ కండిషన్ చెక్ చేస్తా. అలాగే నాకు 5 వచ్చే వరకు కండిషన్ చెక్ చేస్తా. సో మీకు అర్థమైందా. సో ఫర్ లూప్ ఎలా యాక్ట్ అవుతుంది అంటే, ఒక వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ లో నేను వాటర్ ఫిల్ చేయాలి, బకెట్స్ తో వాటర్ ఫిల్ చేశాను అనుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 5 బకెట్స్ పోస్తే వాటర్ ఫిల్ అయిపోద్ది. ఆ సిచ్యువేషన్ లో ఫర్ లూప్ వాడతా, అంటే నాకు ఎన్ని బకెట్స్ పోయాలో తెలుసు, ఆ సిచ్యువేషన్ లో ఫర్ లూప్ వాడతా. అండ్ వైల్ లూప్ ఉంది, వైల్ లూప్ లో ఎన్ని బకెట్స్ పోయాలో తెలియదు. సో అప్పుడు ఏం చేస్తాను నేను, వాటర్ ఫిల్ అయ్యే వరకు పోయిరా బాబు, అప్పటి వరకు పోస్తే చాలు అండ్ ఫిల్ అయిపోద్ది కదా, అప్పుడు ఆపే అని చెప్తా. అప్పుడు నేను వైల్ లూప్ వాడతా, అంటే వాటర్ ఎక్కడి వరకు ఫిల్ అయ్యే వరకు పోస్తే చాలు అని వైల్ లూప్ వాడతా. బట్ డూ వైల్ ఏంటంటే
ఒక ట్యాంక్ ఉంది, నేను వాటర్ పోస్తా బకెట్తో. సో బకెట్తో వాటర్ పోయాలంటే ఫస్ట్ నేను వాటర్ పోస్తా, అది ఫిల్ అయిందా ఫిల్ అవ్వలేదా అనవసరం, ఫస్ట్ వాటర్ పోస్తా. ఒకవేళ ఫిల్ అయింది అనుకో వైల్ కండిషన్ పెట్టి ఆపేస్తా, ఫిల్ అవ్వకపోతే మళ్ళీ పోస్తా. అర్థమైందా? ఫర్ ఏమో ఎక్కడి వరకు పోయాలో తెలిస్తే ఫర్ లూప్ వాడతా, ఎన్ని పోయాలో తెలిస్తే ఫర్ లూప్. వైల్ అంటే ఎన్ని పోయాలో తెలియదు, అప్పుడు వైల్ వాడతా. బట్ డూ వైల్ ఏంటి, ఒకసారి పోస్ట్ వస్తా అంటే ఉంటే ఉంటే పోతే పోతే అన్నట్టుగా నేను ముందు పోస్తా. ఒకవేళ ఉన్నాయనుకోండి ఆపేస్తాను వాటర్, లేవనుకోండి ఫిల్ అయ్యే వరకు పోస్తాను అనమాట. ఫర్ కి వైల్ కి డూ వైల్ కి అదే డిఫరెన్స్. సో డూ వైల్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకుందాం ప్రోగ్రామ్ లో. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ అర్థం కావాలంటే ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ప్రోగ్రామింగ్ అనేది అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఓకే, థియరీ అర్థమైతే ఓకే, ఏం లాభం ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలి. అన్ని క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయలేం కదా. నేను మీకు లైక్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడే మీరు ఆటోమేటిక్గా ఏం చేయాలంటే ప్రోగ్రామ్ ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కొన్ని ప్రాక్టీస్ సెషన్స్, ఏది హ్యాకర్ ర్యాంక్ అని చెప్పాను, హ్యాకర్ ఎర్త్ అండ్ లీడ్ కోడ్ చెఫ్, ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అనమాట. దీంట్లో మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు నేను వాట్సాప్ గ్రూప్ లో మీకు ఒక సి ప్రోగ్రామింగ్ కంప్లీట్ రిఫరెన్స్ బుక్ పెట్టేశాను. అంటే మీరు ఆ బుక్ కూడా చదువుకోవచ్చు. ఆ బుక్ లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి బేసిక్ గా బిగినర్స్ కి చాలా బెస్ట్ బుక్ అనమాట. అది మీరు ఆ బుక్ కూడా రిఫరెన్స్ చేసుకోవచ్చు. ఆ బుక్ లో ఇంకా 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 కాన్సెప్ట్స్ ఉంటాయి, అంటే ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ నేర్చుకుంటే మీ సైడ్ నుంచి, నా సైడ్ నుంచి మీ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్తాను. అదే నా సైడ్ నుంచి చేసే కదా నేను. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది డైలీ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి, అండ్ అలాగే ఆ బుక్ లో ఉన్న రిఫరెన్స్ అని చదువుతున్నారు అనుకోండి, మీరు ఇంకా పర్ఫెక్ట్ అవుతారు అనమాట. నాకన్నా ఎక్కువ నేర్చుకుంటారు మీరు చెప్పాలంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ. సో ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే డూ వైల్ గురించి నేర్చుకుందాం. ఫర్ లూప్ నేర్చుకున్నాను, వైల్ లూప్ నేర్చుకున్నాను. ఇప్పుడు డూ వైల్ గురించి తెలుసుకుందాం సింపుల్ గా. సో హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h in main. సో ఇంటిజర్ వాల్యూ ఏ ఈక్వల్ టు 1 అనుకున్నా, అంటే ఏ వాల్యూ లైక్ నెంబర్ ఆర్ నెంబర్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నెంబర్ 1 తీసుకుందాం, ఏదో ఒక పేరు పెట్టుకుందాం అండి, ఇది ప్రాబ్లం కాదు. సో నమ్ ఈక్వల్ టు 1 అని పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంటంటే 5 టైమ్స్ ప్రింట్, లైక్ 5 వరకు ప్రింట్ అవ్వాలి వాల్యూ. బట్ ఇనిషియల్ గా ఏంటంటే డూ వైల్ చెప్పడం గురించి, ఫస్ట్ డూ ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్ గా సింటాక్స్ రాసుకున్నాను, డూ అని రాసుకుంటాను, అండ్ బాడీ ఓపెన్ చేసుకుంటాను, అండ్ బయట వైల్ రాస్తాను, అండ్ వైల్ లోపల మన కండిషన్ రాయాలి కదా. బేసిక్ గా కండిషన్ ఏంటి, 5 వరకు ప్రింట్ అవ్వాలి, అందుకు నమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో మన డూ వైల్ లోపల ఏం చేస్తాం, ప్రింట్ బాడీ లోపల ఎప్పుడు మనకు కావాల్సింది రాసుకుంటాం కదా, అందుకు ప్రింట్ఎఫ్, లైక్ ప్రింట్ఎఫ్ అండ్ పర్సంటేజ్ డి, ఎందుకు ఇంటిజర్ టైప్ కాబట్టి. అండ్ ఏం ప్రింట్ చేయాలి, నేను నమ్ వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను నమ్ వాల్యూ పెంచుతూ ఉండాలి కదా మరి, అందుకు నమ్ ప్లస్ ప్లస్ అని రాసింది దీని కింద. సో ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే మీరు అనుకోవచ్చు, ఓకే నమ్ వాల్యూ 1, సో 1 తీసుకుంది ఫస్ట్, డూ వచ్చి వైల్ చెక్ చేస్తుంది 1 చిన్నదా కాదని. బట్ అలా కాదు, అది ఫర్ కి వైల్ కి మాత్రమే. బట్ డూ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇది డైరెక్ట్ గా బాడీలోకి వచ్చేస్తుంది, అంటే ఫస్ట్ 1 ప్రింట్ చేసేస్తుంది, చెక్ చేయదు కండిషన్తో చెక్ చేయకుండా ప్రింట్ చేసేసి నెక్స్ట్ టైం నుంచి అంటే కండిషన్ చెక్ చేస్తుంది, అంటే నమ్ వాల్యూ పెంచాం కదా, సో 2 దగ్గర నుంచి చెక్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ సేమ్ 1 to 5 నెంబర్స్ వస్తాయి. జస్ట్ సెకండ్, ఇక్కడ సెమీకోలన్ పెట్టాలి మర్చిపోవద్దు. సో నేను ప్రింట్ చేస్తే 1 to 5 నెంబర్స్ వచ్చినాయి కదా. సో అదే విధంగా వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను ఈ వాల్యూని ఇది కరెక్ట్ గా రన్ అవుతుందో లేదో చెప్పాలంటే నేను దీన్ని 0 కింద దీన్ని 1 కింద చేసేస్తా. ఓకే, అంటే 1 మాత్రమే ప్రింట్ అవ్వాలి నాకు, ఇంకేది ప్రింట్ అవ్వద్దు. ఆర్ దీన్ని ఏం చేస్తాను నేను, మీకు ఇది పని అవుతుందో లేదో చెప్పాలడానికి 0 అని చేసేసాను. యాక్చువల్గా నమ్ వాల్యూ 0, నమ్ వాల్యూ 1 కదా, ఇక నమ్ వాల్యూ పెరిగిపోతుంది. నేను రన్ చేశానంటే మీరు చూడొచ్చు 1 ప్రింట్ అయిపోయింది, దీని అర్థం ఈ బాడీ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ పెరిగినప్పుడు చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు కండిషన్ ఫెయిల్ అయిపోయింది, ఇక్కడతో లూప్ ఆగిపోయింది. సో నేను ఇదే కొన్ని వైల్ లూప్ లైక్ ఫర్ లూప్ రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ 1 ప్రింట్ అయ్యి ఆగిపోయింది, అంటే ఒక వాల్యూ ప్రింట్ అయ్యింది ఆగిపోయింది. సో నేను ఫర్ లూప్ రాసాను అనుకోండి, ఇదే ప్రాబ్లమ్ ని నేను ఫర్ లూప్ రాసి చూపిస్తా. సో ఫర్ నమ్ తీసుకున్నాం కాబట్టి నమ్, ఇప్పుడు ఏమవ్వాలి, నమ్ లెస్ దెన్ 0 అవ్వాలి కండిషన్, నమ్ ప్లస్ ప్లస్. దీని లోపల ఏం రాస్తాను నేను, ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి నమ్. సో యాక్చువల్గా మీరు అనుకున్న ప్రకారం లూప్ తిరగాలి కదా. సో ఇక్కడ ఒకసారి కూడా ప్రింట్ అవ్వదు. జస్ట్ సెకండ్, అగైన్ ఐ గోట్ ద ఎర్రర్. ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి, సారీ క్యాపిటల్ స్మాల్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏ అవుట్పుట్ రాలే, ఏమైనా వచ్చిందా, ఏం రాలే. సో ఇదే కోడ్ నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇదే కోడ్ నేను డూ వైల్ లో రాస్తే 1 వస్తుంది. సో దీని అర్థం ఇదే. ఇది మీరు కండిషన్ చెక్ చేస్తుంది ఫస్ట్, అందుకే దీన్ని మనం ఎంట్రీ కంట్రోల్ లూప్ అన్నాం. వైల్ లూప్ కూడా అంతేనండి, వైల్ లూప్ కూడా ఇలాగే చెక్ చేస్తుంది. బట్ డూ వైల్ అలా కాదనమాట. సో డూ వైల్ ఏంటి,
ఫస్ట్ ఒకసారి ప్రింట్ చేశారా బాబు, మనోడే కదా, ప్రాబ్లం ఏం లేదు, ఆడి గురించి తర్వాత చూసుకుందాం అన్న విధానంలో ఇది ఫస్ట్ ప్రింట్ చేస్తుంది అనమాట. సో డూ ఏంటంటే, సో ఫస్ట్ నెంబర్ని ప్రింట్ చేసేసి ఆ తర్వాత కండిషన్ చెక్ చేయని చెప్పుద్ది అనమాట. అంటే ఒకసారి ఎంట్రీ ఇచ్చి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, ఆడు తప్పు అవుతే నెక్స్ట్ నుంచి చేయొద్దు అన్న విధంగా ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తుంది నమ్మకి, ఫస్ట్ ప్రింట్ చేస్తుంది. సో అదే కూడా రాసాను మీకు ఇక్కడ, బట్ సింటాక్స్ మారింది కాబట్టి సింటాక్స్ ప్రకారంగా రాసా. సో నమ్ ప్లస్ ప్లస్. సో ఇక్కడ చూడండి, ఇందాక ప్రింట్ అవ్వాలి ఫర్లో, బట్ జస్ట్ సెకండ్ సెమీకోలన్. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వాల్యూ ప్రింట్ అయింది, బట్ ఇదే కోడ్ నేను ఫర్లో రాస్తే ప్రింట్ అవ్వాలి. సో అదే అనమాట, మనమేమో ఫర్ లూప్ ని వైల్ లూప్ ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ డూ వైల్ నేమో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. సో ఓకేనా, ప్రస్తుతానికి ఈ మూడే చెప్తున్నాను, ఎందుకంటే కొంచెం ఇవే కొంచెం కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ కదా. సో ఇక్కడే మీరు చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారని చెప్పేసి ఈ రోజు సెషన్ లో ఈ 3 కాన్సెప్ట్స్ వేసి చెప్తున్నాను. అండ్ రేపు సెషన్ లో ఏం చెప్తానంటే, ఈ ఫర్ డూ వైల్ లూప్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. రేపు సెషన్ లో ఇఫ్ ఎల్స్ గురించి ఇంకా లైక్ కొన్ని మాట్లాడుకుందాం, అండ్ అలాగే ఈ లూప్స్ గురించి కూడా ఇంకా కొంచెం మాట్లాడుకోవచ్చు. ఓకేనా, సో ప్రస్తుతానికంటే ఇవి ఒక ఇంట్రడక్షన్ చెప్పేసి వదిలేస్తున్నాను మీకు. రేపు సెషన్ లో కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం దీని గురించి. ఇప్పటికీ కొంచెం కన్ఫ్యూజన్ అనుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి నేను ఇక్కడ వరకు చెప్తున్నాను ఈరోజు సెషన్ లో. సో ఫర్ లూప్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ అలాగే వైల్ లూప్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ అలానే డూ వైల్ లూప్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ 3 లూప్స్ గురించి ఇంట్రడక్షన్ చేసుకున్నాం, అండ్ ఈజీగానే మాట్లాడుకున్నాం, ఎగ్జాంపుల్స్ తో మాట్లాడుకున్నాం. సో ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో? ఓకే, సో ఈరోజు సెషన్ లో మనం ఏంటి, ఫర్ అంటే మాట్లాడుకున్నాం, అండ్ వైల్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ దెన్ సేమ్ డూ వైల్. సో డూ వైల్ గురించి కూడా మాట్లాడుకున్నాం, రైట్. సో మీకు ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా, ఏ ఒక్క లూప్ అయినా అర్థం కాలేదా? సో చెప్పండి, మీకు డౌట్స్ ఉంటే జస్ట్ ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లైక్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేస్తే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు ఇంకేం డౌట్స్ లేవు, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, నేను ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేస్తాను, వెళ్ళి క్వశ్చన్స్ చూసుకుంటాను అనుకుంటే కనుక మీరు లీవ్ అవ్వచ్చు. అండ్ లీవ్ అయ్యే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే లైక్ మీరు ఇప్పుడు అడగొచ్చు. ఓకే, అండ్ నేను అలాగే కొంచెం హోంవర్క్ క్వశ్చన్స్ ఇస్తాను, అండ్ దెన్ రేపు వచ్చే సెషన్కి ఈ హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, జస్ట్ సెకండ్, ఐ గోట్ ఐ థింక్ ఐ గోట్ చాట్. వైల్ ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఓకే, నేను రిపీట్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఫర్ అర్థమైందా, ఫర్ లూప్ అర్థమైందా? బానే, ఫర్ లూప్ అర్థమైందా నీకు? ఓకే, ఫర్ లూప్ అర్థమైంది కదా, ఫైన్. సో ఇప్పుడు వైల్ లూప్ చెప్తాను, అండ్ డూ వైల్ అర్థమై ఉండకపోవచ్చు, వైల్ లూప్ చెప్తాను, ఒకసారి మళ్ళీ చూడు క్లారిటీగా. సో ఫర్ లూప్ చెప్తా ఫస్ట్. ఫర్ లూప్ అర్థమైంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో అర్థమైంది. సో అదే విధంగా వైల్ కి సింటాక్స్ ఏంటి, వైల్ అని రాసుకుంటాం, రైట్. అండ్ అలాగే బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం, అండ్ ఇక్కడ నేను ఫర్ లూప్ చెప్తా. జస్ట్ సెకండ్. సో ఎట్ ఎ టైం 2 చెప్పానంటే కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది, బాగా అర్థమవుతుంది. జస్ట్ సెకండ్. సో ఇక్కడ ఫర్ చూసుకున్నాం అనుకుంటే నేను 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అర్థం అవడం గురించి. సో ముందుగానే ఏం చెప్తా నేను, ఇంట్ వాల్యూ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నా, ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని చెప్పా, ఎందుకంటే ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి చెప్పుకున్నా. సో అదే విధంగా ఇక్కడ కూడా ఇంట్ ఐ ఈక్వల్ టు 1 అని చెప్పాను. సో 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఐ వాల్యూ ఇక్కడ రాసుకుంటా. ఇంటిజర్ ఐ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు, ఆర్ ఐ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు, ఆర్ ఐ వాల్యూ ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి సింపుల్ గా ఏం రాశాను. అండ్ అలాగే ఫర్ లూప్ ఏం చేస్తాను, కండిషన్ రాసుకుంటా. కండిషన్ ఏంటి, నాకు ఐ వచ్చి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 వరకు ప్రింట్ అవ్వాలని చెప్పి కండిషన్ రాసుకుంటా. సో కండిషన్ రాసుకున్న తర్వాత మరి ఐ వాల్యూ పెరుగుతుండాలి కాబట్టి ఐ ప్లస్ ప్లస్ అని రాశాను. సో ఫర్ లూప్ లో అండ్ అలాగే బాడీ లోపల ఏం చేస్తాను, ప్రింట్ ఎఫ్ లైక్ %d అండ్ ఏం ప్రింట్ అవ్వాలి, నాకు వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఐ వాల్యూ రాసేసుకున్నా అండ్ క్లోజ్ చేసేసా. సో ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ ఐలోకి 1 వచ్చింది, 1 వచ్చిన తర్వాత 1 అని చెక్ చేస్తుంది 5తో. సో కండిషన్ సాటిస్ఫై అయితే ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది, అండ్ దెన్ ఐ వాల్యూ పెరుగుతుంది. ఇంతేనా, ఇది అర్థమైందా? హలో, ఐ వాల్యూ అలాగే పనిచేస్తుంది, లైక్ ఫర్ లూప్ అలాగే వర్క్ అవుతుందా? హలో, అలానే వర్క్ అవుతుంది. సో అలానే వర్క్ అవుతుంది. ఇక్కడ అర్థమైంది కదా, ఫస్ట్ కండిషన్ వచ్చి కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇచ్చిన వాల్యూ. సో ఈ లైన్ ప్రింట్ అయిన తర్వాత ఐ వాల్యూ పెరుగుతుంది, అండ్ దెన్ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఈ ఫర్ లూప్ తిరుగుతూనే ఉంటుంది. అంతేనా? అండ్ అలాగే మనకి ఈ ఫర్ లూప్ వచ్చి 5 టైమ్స్ తిరగాలని తెలుసు కదా, 5 టైమ్స్ తిరగాలని తెలుసు అంటే ముందుగానే చెప్పేసాం మనం 5 టైమ్స్ తిరగాలని. ఇప్పుడు వైల్ లూప్ లోకి వద్దాం.
వైల్ లూప్ ఏంటంటే మామూలుగా ఈ కండిషన్ అనేది మన కండిషన్ సాటిస్ఫై వరకు తిప్పుతాం. బట్ మీకు వైల్ లూప్ అర్థం అవడం గురించి నేను ముందుగానే 5 టైమ్స్ చెప్తున్నా. సో ఇప్పుడు వైల్ లూప్ లో కూడా సేమ్ ప్రింట్ చేద్దాం. సో ఇనిషియల్ గా నేను ఏం చేశాను, ఐ వాల్యూ చెప్పేసా కదా. సో ఇప్పుడు నేను వైల్ లోపల కండిషన్ రాసుకోవాలి. అంటే లూప్ నాకు కండిషన్ సాటిస్ఫై వరకు తిరగాలి కాబట్టి కండిషన్ అంటే మనకి ఐ వాల్యూ వచ్చేసి <= 5 వరకు ఉండాలి కండిషన్. ఓకే. సో నేను బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటా. అంటే ఈ బ్రాకెట్స్ లోపల నాకు కావాల్సిన కూడా రాసుకోవాలి కాబట్టి. సో ఫస్ట్ ఐ వాల్యూ 1 మనం దీని లోపల రాసాం ఐ వాల్యూ. బట్ ఇక్కడ బయటే రాసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బయటే రాసేసుకోవచ్చు. దీని లోపల రాయని అవసరం లేదు. సో ఐ వాల్యూ 1 కదా. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఐ వాల్యూ 1 దీనికన్నా చిన్నదే కదా. సో కండిషన్ సాటిస్ఫై అయింది. అప్పుడు బాడీలోకి ఎంట్రీ చేస్తుంది. సో బాడీలోకి ఎంట్రీ ఇచ్చి బాడీలో ఏం రాసుకున్నా, ప్రింట్ఎఫ్ %d ఐ వాల్యూ. సో ఇప్పుడు ఐ వాల్యూ ప్రింట్ అయింది. ఐ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అవుతుంది. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి బాడీలోకి వచ్చింది. సో నేను దీన్ని ఎలా వదిలేసాను అనుకో, మామూలుగా దీన్ని ఎలా వదిలేసాను అనుకో, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఐ వాల్యూ 1 ఉంది. ఐ వాల్యూ మారలే. కండిషన్ 5 మళ్ళీ 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ దీంట్లోకి వస్తుంది. ఐ వాల్యూ 1 ఐ మారలే. మళ్ళీ 1 అలా 1 వచ్చి ఇన్ఫైనైట్ టైమ్స్ ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట ఐ వాల్యూ. సో మనకి యాక్చువల్గా 5 వరకు కావాలి కాబట్టి నేను కండిషన్ ఏం చేశానంటే, ఇక్కడ ఎలాగైతే ఐ వాల్యూ పెంచానో అదే విధంగా నేను ఇక్కడ ఐ వాల్యూని పెంచాను అనమాట. ఐ వాల్యూని పెంచినప్పుడు ఐ వాల్యూ మారుతూ వచ్చింది కదా. సో నీకు ఇలా ప్రింట్ చేద్దాం అనుకో, సో ఇంకా వేరే విధంగా రాసుకోవచ్చు. అలాగా I=i+1 అని రాసుకోవచ్చు. ఏమవుతుంది, ఐ వాల్యూ 1 ఇనిషియల్ గా. సో ఇక్కడ కూడా 1 వచ్చింది. 1 + 1 2 అయింది. సో ఐ వాల్యూ అంతా ఇప్పుడు 2 మారింది. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఐ వాల్యూ 2 కింద మారిపోయింది. సో ఐ వాల్యూ కండిషన్ సాటిస్ఫై అయింది. సో మళ్ళీ ఈ లైన్ ఏమవుతుంది, ఐ వాల్యూ 2 ఉంది కదా. సో ఐ వాల్యూ 2 ఉంది. సో 2 = 2 + 1 ఏమవుతుంది, 3 కింద మారుతుంది. సో ఐ వాల్యూ 3 కింద మారుతుంది. ఎలాగని రాసుకోవచ్చు, ఆర్ I++ అని రాసుకోవచ్చు. సో బేసిక్ ఏంటంటే వైల్ లూప్ కూడా లైక్ ఫర్ లూప్ లోనే వర్క్ అవుతుంది. బట్ యాక్చువల్ గా నేను ఇక్కడ కండిషన్ ఎందుకు రాశానంటే లోపల నాకు కావాల్సిన కండిషన్ ++ వరకు. సో బట్ వైల్ లూప్ ఫర్ లూప్ ఎక్కడెక్కడ వాడాలంటే, నీకు ఇక్కడ 5 టైమ్స్ రావాలని తెలుసు, నీకు ఇక్కడ 5 టైమ్స్ రావాలని తెలీదు. బట్ నువ్వు ఇనిషియల్ గా చెప్తున్నావు 5 టైమ్స్ రావాలని. అంటే మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నేను లైక్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ కి వైల్ కి డిఫరెన్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ఇది 5 వరకు ప్రింట్ అవ్వాలని తెలుసు. ఇంకా ఈజీ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే లైక్ ఏదైనా ఒక కండిషన్, నేను ఒక నెంబర్ ని 3 తో డివైడ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకే, ఒక నెంబర్ ని 3 తో డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎన్ని వరకు, అది 3 తో డివైడ్ అయ్యేది లైక్ ఆ నెంబర్ 100 నెంబర్స్ వరకు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 నెంబర్స్ వరకు తీసుకుందాం. సో 100 నెంబర్స్ వరకు తీసుకుంటే 3 తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏమేంటి, మనకి బేసిక్ గా ఇప్పుడు చెప్పలేం కదా ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే. అంటే 3 ఉంటుంది, 6 ఉంటుంది, 9 ఉంటుంది, అండ్ అలాగే 12 ఉంటుంది, అండ్ 15 ఉంటుంది, అండ్ 18, 21 ఇలా ఉంటున్నాయి కదా నెంబర్స్. నువ్వు వెంటనే చెప్పగలవా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో? వెంటనే చెప్పలేం కదా. అంటే కాకపోతే నాకు ఆ నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి, కానీ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియదు నాకు. ఓకే, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియదు నాకు, కానీ ఆ నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా? హలో హలో అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూసుకో. బేసిక్ గా అంటే నాకు 1 నుంచి 100 మధ్యలో 3 తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్నున్నా ప్రింట్ అవ్వాలి, కానీ నాకు ఎన్నున్నాయో తెలియదు. ఫర్ లూప్ ఎప్పుడు వాడతా నేను, ఎన్నున్నాయో తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతా. బట్ వైల్ లూప్ ఇక్కడ వాడచ్చు అనమాట. ఈ సినారియోలో వైల్ లూప్ వాడతా. ఎలాగా, ఈ కండిషన్ లోపల ఏం పెట్టుకుంటానంటే సింపుల్ గా మనం దీనికి వైల్ లూప్ రాయాలనుకో, సింపుల్ గా ఫర్ లూప్ కూడా రాయొచ్చు. యాక్చువల్ గా నువ్వు ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు నీకు డిఫరెన్స్ క్లారిటీగా అర్థమవుద్ది. ఫర్ లూప్ లో కూడా రాయొచ్చు, బట్ ఈ ఎగ్జాంపుల్ వైల్ లూప్ మాత్రమే రాయగలం. సో వైల్ లూప్ రాయాలంటే నేను ఏం చెప్పాను మీకు ఎగ్జాంపుల్, నాకు 1 to 30 లైక్ 1 to 100 మధ్యలో 3 తో డివైడ్ అయ్యే నెంబర్స్ అన్ని ప్రింట్ అవ్వాలి. సో దానికోసం నేను రాస్తానంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఎక్కడ వరకు అని చెప్పాను నేను, ఫస్ట్ ఇంట్ ఐ వాల్యూ వచ్చి 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, అండ్ దెన్ ఇంట్ I = 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దీన్ని మనం సింటాక్స్ లో రాసుకుంటే ఇంట్ I = 1 అనుకుంటే ఇనిషియలైజేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. పోనీ స్టార్ట్ సింపుల్ గా ఇంకా ఈజీగా అంటే నాకు స్టార్ట్ అయ్యే నెంబర్ వచ్చి ఇంటీజర్ నెంబర్ వచ్చేది నాకు స్టార్ట్ వచ్చి 1 నుంచి, అండ్ ఇంటీజర్ ఎండ్ వచ్చి 100. ఇలా 2 వేరియబుల్స్ తీసుకున్నా. సో ఇప్పుడు వైల్ లూప్ తీసుకుంటా. వైల్ లూప్ లో ఏం చేస్తాను నేను, వైల్ లూప్ సో ఫస్ట్ కండిషన్ కాకుండా మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, లైక్ డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో దేన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐ తీసుకుంటా. సో ఐ లైక్ స్టార్ట్ నెంబర్ని తీసుకుంటా. స్టార్ట్ నెంబర్ని పెంచుతూ పోతా. ఎక్కడ వరకు పోతా, ఎండ్ 100 వరకు పోతా అనమాట ఇక్కడ. సో సింపుల్ గా ఏం చేస్తాను నేను, ప్రింట్ఎఫ్ దీని లోపల డివైడ్ చేసే వాల్యూ ప్రింట్ చేస్తా %d. నాకు ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, స్టార్ట్ నెంబర్ అంటే
స్టార్ట్ ఫస్ట్ 1 తర్వాత 1 2 మారుతుంది, 2 3 కింద మారుతుంది కదా. సో అలా ప్రింట్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ డివైడ్ బై 100. సో దీన్ని ఇంకా సో ఇక్కడ ఇఫ్ కండిషన్ కూడా వాడుకుందాం సింపుల్ గా. మీకు ఇక్కడ ఇఫ్ కండిషన్ కూడా వాడితే ఆ లాజిక్ వర్క్ అవుతుంది, నేను చెప్పిన లాజిక్. సో ఇక్కడ ఏం చేస్తానంటే వైల్ లోపల ఇఫ్ కండిషన్ రాస్తా. అంటే నీకు ప్రోగ్రామ్ అర్థం అవడం గురించి రాస్తున్నాను, వైల్ ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఎందుకు కండిషన్ రాసేస్తారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో ఇక్కడ ఏం చేస్తాను నేను ఇఫ్, సో టెర్నరీ ఆపరేటర్ వాడతా, ఇంకా సింపుల్ అయిపోద్ది ప్రోగ్రామ్. టెర్నరీ ఆపరేటర్ వాడంటే ఇంకా సింపుల్ గా అవుతుంది. సో టెర్నరీ ఆపరేటర్ వాడతా సింపుల్ గా. సో నేను ఏం చేశానంటే ప్రింట్ అవ్వాల్సిన వాల్యూని printf %d, లైక్ టెర్నరీ వద్దు, ఇఫే వాడతాను, మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే ఫైన్. సో వైల్ లోపల ఏం కండిషన్ రాస్తానంటే ఇఫ్ అని రాసుకొని, ఇఫ్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ట్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అంటే లైక్ స్టార్ట్ డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 0, అంతే కదా. ఏదైనా వాల్యూ 3 తో డివైడ్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు, ఆర్ మాడ్యులస్ 0 అవుతుంది కదా. 3 తో డివైడ్ అయిందంటే దాని యొక్క మాడ్యులస్ 0 అవుతుంది కదా వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 3 టేబుల్ 6 లో అవుతుంది, దాని రిమైండర్ 0 కదా ఇంకా. అండ్ 6 కూడా 3 తో అవుతుంది, రిమైండర్ 0. 9 కూడా 3 తో అవుతుంది, రిమైండర్ 0. అందుకే మనం ఇక్కడ మాడ్యులస్ వాడతాం. సింపుల్ గా నేను ఏం చేస్తానంటే డివిజన్ కూడా మాడ్యులస్ చేస్తాను. యాక్చువల్గా డివిజన్ వర్క్ అవుతుంది, బట్ మాడ్యులస్ 0 అంటే రిమైండర్ 0. ఓకే. సో ఏం చేస్తానంటే వచ్చిన వాల్యూ వచ్చేసి లైక్ ద వాల్యూ స్టార్ట్ వాల్యూని మనం మారుస్తూ వెళ్దాం. స్టార్ట్ వాల్యూ మాడ్యులస్ 3 ఈక్వల్ టు 0 అయితే, లైక్ ఈక్వల్ టు 0 అయితే నాకు ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి, printf స్టార్ట్ వాల్యూ లైక్ %d స్టార్ట్. సో దీన్ని క్లోజ్ చేస్తాను నేను ఇక్కడ. ఇఫ్ క్లోజ్ చేశాను, వైల్ క్లోజ్ చేశాను. ఇప్పుడు కండిషన్ ఎక్కడ వరకు వెళ్ళాలి, మన లూప్ 100 టైమ్స్ తిరగాలంటే 100 వరకు వెళ్ళాలి. కండిషన్ ఏంటి మనకి ఇక్కడ, కండిషన్ ఏంటి, స్టార్ట్ సింపుల్ గా రాసిన స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. జస్ట్ ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను, సో ఈజీగా అర్థమవుతుంది ఇంకా నీకు. ఓకేనా, నేను ప్రోగ్రామ్ రాసి చూపిస్తే అప్పుడు అర్థమవుతుంది కొంచెం ఈజీగా. జస్ట్ షేర్ ద స్క్రీన్, జస్ట్ సెకండ్. సో ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను, సో ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h int main. సో మీకు ఏం చెప్పాను నేను, ఒక నెంబర్ తీసుకోవాలి. సో ఇంటిజర్ స్టార్ట్ అనే నెంబర్ తీసుకున్నా. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, 1 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడితో ఎండ్ అవ్వాలి, 100తో ఎండ్ అవ్వాలి ఆ నెంబర్. ఓకే. సో నాకు ఈ నెంబర్ వచ్చేసి వైల్ లూప్ తీసుకుంటా. వైల్ లూప్ ఎందుకు తీసుకున్నా, లైక్ ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలనేసి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి, స్టార్ట్ అనే నెంబర్ వచ్చి, స్టార్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాం కదా. సో స్టార్ట్ వచ్చి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 వరకు ప్రింట్ అవ్వాలి. 100 వరకు లూప్ తిరగాలన్నమాట. అంటే 100 టైమ్స్ లూప్ తిరగాలి. మన దగ్గర స్టార్ట్ అయ్యి 100 టైమ్స్ లూప్ తిరగాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను లోపల ఏం రాసుకుంటా, ఇఫ్ రాసుకుంటా. ఇఫ్ అంటే తెలుసు కదా, ఇఫ్ ఎందుకు వాడతాం, కండిషన్ గురించి. సో కండిషన్ లోపల ఏం రాస్తాను, సింపుల్ గా స్టార్ట్ నెంబర్ రాసుకుంటా. స్టార్ట్ నెంబర్ వచ్చి 1. సో 1 డివైడెడ్ బై, అంటే ఇక్కడ మాడ్యులస్ ఎందుకు వాడాను, రిమైండర్. అంటే మీరు ఒక డివిజన్ చూసుకుంటే 1 అనేది 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 డివిజిబుల్ కాదు కదా, రిమైండర్ నాకు వేరే వచ్చేస్తుంది, వాల్యూస్ పాయింట్స్ లో వచ్చేస్తుంది. పక్కన పాయింట్స్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ 1 డివైడ్ బై 3 అవ్వదు కదా. సో 3 డివైడెడ్ బై 3 అంటే నాకు రిమైండర్ 0 వస్తుంది. అంటే 3 డివైడ్ 3 చేస్తే నాకు క్వశ్చన్ వేరే రావచ్చు, రిమైండర్ 0 వస్తుంది. 6 డివైడ్ బై 3 చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో అదే విధంగా మాడ్యులస్ ఎందుకు వాడాను ఇక్కడ. ఈక్వల్ టు 0 అయితే కనుకనే మన వాల్యూ ప్రింట్ చేయాలి. సింపుల్ గా printf లైక్ %d ఏ వాల్యూ ప్రింట్ చేయాలి, స్టార్ట్ వాల్యూ. స్టార్ట్ వాల్యూ అయితే కావాలి. సో సింపుల్ గా స్పేస్ పెడతా. సో దీన్ని నేను క్లోజ్ చేస్తా. ఓకే. సో క్లోజ్ చేసి మనం బేసిక్గా రిటర్న్ టైప్ రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు, రిటర్న్ 0. సో ఇక్కడ ఏం చేయాలి, నేను స్టార్ట్ వాల్యూని పెంచుతూ ఉండాలి కదా. 1 ఉంది, నెక్స్ట్ 2 అవ్వాలి, అందుకు స్టార్ట్ ++. సో దీన్ని రన్ చేసి చేస్తాను చూడు, ఇప్పుడు ఒకసారి నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు చూడు 3 వచ్చింది, 6 వచ్చింది, లైక్ ఐ గాట్ 3, 6 and 9, 12. ఇవన్నీ 3తో డివిజిబుల్ అయిన నెంబర్సే కదా, ఇవన్నీ 3తోనే. నాకు ఇవన్నీ తెలియకుండా నేను వైల్ లూప్ వాడి ప్రింట్ చేశాను అనమాట. సార్ మరి దీన్ని ఫర్ లూప్ వాడి ప్రింట్ చేయొచ్చా సార్ అంటే ప్రింట్ చేయొచ్చు, బట్ నీకు దానికి దీనికి డిఫరెన్స్ తెలియదని చెప్పేసి, అంటే నేను నీకు అదే చెప్తున్నా, ఫర్ లూప్ ని వైల్ లూప్ గా మార్చుకోవచ్చు, వైల్ లూప్ ని ఫర్ లూప్ గా కూడా మార్చుకోవచ్చు. బట్ వైల్ లూప్ ఎప్పుడు వాడతామంటే మనకి ఎక్కడ వరకు వెళ్ళాలో తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాం. అంటే మనకి కండిషన్ సాటిస్ఫై అయ్యేదాకా వైల్ లూప్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ వాల్యూ
నాకు 87 వరకు వచ్చే వరకు వాల్యూస్ ప్రింట్ అవుతుంటే చాలు అనుకుందాం. వైల్ లూప్ ఫర్ లూప్ లో నాకు 87 ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, అంటే ఏ ప్లేస్ లో వస్తుందో తెలియదు 87. నాకు ఈ వాల్యూ 87 వరకు వచ్చే లైక్ ఈ వాల్యూ 87 వచ్చే వరకు ప్రింట్ అయితే చాలు అనుకుందాం. సో అందుకే ఏం చేస్తానంటే నేను సింపుల్ గా స్టార్ట్ స్టార్ట్ వాల్యూ ఏమవ్వాలి, మీకు నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ చెప్పాను నిన్న, లైక్ నాట్ ఈక్వల్ అని పెట్టామంటే ఇక్కడ స్టార్ట్ ఈక్వల్ టు పోనీ స్టార్ట్ నాట్ ఈక్వల్ అని రాసేసుకోవచ్చు సింపుల్ గా. వైల్ లూప్ లో ఏం రాస్తాను, స్టార్ట్ వాల్యూ అప్డేట్ చేస్తున్నాం కదా మనం సింపుల్ గా. సో స్టార్ట్ నాట్ ఈక్వల్ టు 87. నేను ఫర్ లూప్ లో రాయలేను కదా, జస్ట్ రన్ చేసి చూద్దాం ఒకసారి వర్క్ అవుతుందో లేదో. వర్క్ అయింది. సో 87 ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే 87 వరకు ప్రింట్ అయితే చాలు, అంటే 87 ముందు నెంబర్ వరకు ప్రింట్ అయితే చాలు, అందుకే 87 ప్రింట్ అవ్వలే. నేను దీన్ని ఫర్ లూప్ లో రాయగలనా, 84 ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. సో ఇదే కోడ్ నేను ఫర్ లూప్ లో రాయాలంటే కష్టం కదా. అంటే నేను ఫర్ లూప్ లో ఇప్పుడు 100 టైం వరకు చెప్పగలను, ఫర్ లూప్ లో 100 టైమ్స్ లూప్ తిరగాలి అన్న విధంగా రాయగలను. బట్ నాకు 87 నెంబర్ వరకు రావాలని చెప్పి ఫర్ లూప్ లో రాయలేను నేను యాక్చువల్ గా. ఫర్ లూప్ లో రాయాలంటే కండిషన్స్ వాడుకొని రాయొచ్చు, బట్ యాక్చువల్ గా బేసిక్ గా మనం 87 వరకు ఫర్ లూప్ లో వచ్చేలాగా కండిషన్ పెట్టలేం. నేను ఇదే కండిషన్ ఫర్ లూప్ లో పెడితే రన్ కాదు ప్రోగ్రామ్, అర్థమైందా. ఈ కండిషన్ ఫర్ లూప్ లో పెడితే రన్ కాదు ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏం చేశాను నేను 87 వరకు ప్రింట్ అవ్వాలి, బట్ ఎన్నిసార్లు తిరగాలో నాకు తెలీదు. ఇక్కడ అరౌండ్ దగ్గర 20 టైమ్స్ తిరిగింది మన లూప్. బట్ ఫర్ లూప్ లో లూప్ ఎన్నిసార్లు తిరగాలో తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతావు. వైల్ లూప్ నాకు ఇక్కడ ఎన్నిసార్లు లూప్ తిరగాలో తెలియదు, ఇక్కడ ఎన్నిసార్లు ర్యాండమ్ గా తిరిగింది, బట్ 87 కన్నా ముందు వరకు తిరిగింది, అందుకు నేను వైల్ లూప్ వాడా. అర్థమైందా, అర్థం కాలేదా, ఆర్ ఇంకా ఈజీగా చెప్పాలా? హలో, అర్థమైంది అంటే ఇప్పుడు వైల్ లూప్ కి ఫర్ లూప్ కి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావచ్చు, లైక్ నేను ఇఫ్ వాడేసాను అంటే మీకు అర్థమైన గురించి ఇఫ్ వాడాను. మనం ఈ ఇఫ్ గురించి ఫర్ గురించి వైల్ గురించి సాటర్డే సెషన్ లో కంప్లీట్ గా లైక్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ లోపు మీరు ప్రాక్టీస్ చేస్తే బెటర్ అన్నమాట. ఇప్పుడు డౌట్స్ ఎలా వచ్చినాయి అదే విధంగా మీకు డౌట్స్ వస్తాయి. సో డూ వైల్ ఓకేనా? ఇప్పుడు డూ వైల్ ఏమవుతుందంటే డూ వైల్ అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు ఏం లే, ఇప్పుడు మామూలుగా వైల్ ఏంటి, ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకొని రన్ అవుతుంది కదా. సో డూ వైల్ ఏంటంటే ఫస్ట్ ఈ వాల్యూ 3 ప్రింట్ చేసేస్తుంది, ఫస్ట్ 3 ప్రింట్ చేసేసి ఆ తర్వాత నుంచి కండిషన్ చెక్ చేసుకుంటుంది డూ వైల్ అంతే, ఓకేనా. సో ఫర్ కి వైల్ కి డూ వైల్ కి ఇదే డిఫరెన్స్. సో క్లారిటీ వచ్చిందా, ఆర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమన్నా? ప్రోగ్రామ్ డూ వైల్ కి చేస్తారా సార్ ఒకసారి? సో ఇదే ప్రోగ్రామ్ డూ వైల్ చేయనా, సేమ్ ప్రోగ్రామ్? ఆ, ఓకే, సేమ్ లేదు, జస్ట్ నేను సింటాక్స్ మారుతా, ప్రోగ్రామే మార్చను. సో క్లారిటీగా చూడండి, నేను ఇక్కడ ఉన్న వైల్ ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న వైల్ జస్ట్ కాపీ చేసుకొని దీని ప్లేస్ లో డూ వన్ రాస్తా, అండ్ ఇక్కడ ఆ వైల్ పెట్టా. నేను ఏమైనా మార్చానా, జస్ట్ 2 లైన్స్ మార్చాను అంతే కదా. హలో, సో క్లారిటీగా చూడండి, అండ్ దీని పక్కన సెమికోలన్ పెట్టుకుంటాను నేను సింపుల్ గా. అంటే యాక్చువల్లీ ఇక్కడ వైల్ ఉంది, అండ్ ఇక్కడ ఇందక్కడ ఏం లేదు యాక్చువల్ గా. వైల్ ఇక్కడ, ఈ వైల్ ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఏం లేదు. బట్ నేనేం చేశానంటే ఈ వైల్ ప్లేస్ లో డూ వన్ రాశాను, అండ్ అలాగే ఇక్కడ ఈ వైల్ సింటాక్స్ రాసి పక్కన సెమికోలన్ పెట్టా. జస్ట్ రన్ చేశానంటే నేను సేమ్ 87 వరకు రన్ అయింది. బట్ ఒకవేళ, సో ఇంకా ఎలా చెప్పాలంటే నేను స్టార్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ స్టార్ట్ వాల్యూని ముందుగానే 88 అని రాసేసాను అనుకోండి, స్టార్ట్ లోకి 88 పెట్టేసా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ 87 పెట్టేసా, అంటే ఈ వాల్యూ 87 కదా. ఇప్పుడు రన్ చేద్దాం, మామూలుగా ప్రోగ్రామ్ రన్ చేద్దాం. జస్ట్ సెకండ్, ఇట్ షుడ్ ప్రింట్ లైక్ 1. ఓకే, డివైడ్ కాలేదు కాబట్టి ఏం వాల్యూ ప్రింట్ అవ్వలేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్ గా దీని ప్లేస్ లో ఏం పెడతానంటే డివిజన్ కాకుండా లైక్ ఇఫ్ కండిషన్ తీస్తున్నాను ఫర్ ప్రస్తుతానికి, మీకు అర్థం అవడం గురించి ఇఫ్ కండిషన్ తీస్తాను. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశానంటే ఒక వాల్యూ ప్రింట్ అయిందా ఇక్కడ, అంటే ఒక వాల్యూ ప్రింట్ అయింది కదా. సో ఈ కోడ్ డూ వైల్ కి ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే లైక్ ఇది 3తో డివైడ్ అయితేనే వాల్యూ తీసుకుంటది. సో ఫస్ట్ 1 నెంబర్ చెక్ చేసినప్పుడు స్టార్ట్ 87 అయిపోయింది కదా, అందుకు 3 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో నేను సింపుల్ గా ముందే స్టార్ట్ ని 3 అని చెప్పేస్తాను, మనకు స్టార్ట్ 3 కదా. సో 3 చెక్ ఇందాక ప్రోగ్రామ్ చేస్తాను. సో ఫస్ట్ వైల్ లో చేసి చూపిస్తాను, దాన్ని డూ వైల్ మారుస్తాను చూడండి. జస్ట్ సెకండ్. ఓకే, నేను ఇక్కడ స్టార్ట్ 1, సో 1 తో యూజ్ లేదు నాకు, డైరెక్ట్ 3 తీసేసుకుంటా. 3 ఫస్ట్ డివైడ్ అవుతుంది కదా, సో 3 రన్ చేస్తాను. సో ఇక్కడ 3 వచ్చిందా, ఇది నార్మల్ వైల్ రాస్తే కంప్లీట్ ఇలా వచ్చింది కదా. సో నేను దీన్ని డూ వైల్ లో మార్చినప్పుడు ఏం చేస్తానంటే ఈ వైల్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా, ఇక్కడ ఈ కోడ్ సింటాక్స్ వెనక్కి పెట్టి పక్కన సెమికోలన్ పెడతా. ఈ వైల్ ప్లేస్ లో సింపుల్ గా డూ వన్ రాస్తా. ఇప్పుడు నేను రన్ చేసిన వర్క్ అవుతుంది ప్రోగ్రామ్. యాక్చువల్ గా ఇప్పుడు రన్ చేసిన మొత్తం ప్రింట్ అవుద్ది,
బట్ ఒకవేళ స్టార్ట్ కనుక ఆటోమేటిక్ గా 87 అయిపోయింది అనుకోండి, వైల్ లూప్ రన్ కాదు, బట్ డూ వైల్ రన్ అవుతుంది. సో డూ వైల్ ఎప్పుడు రన్ అవుతుంది, ఒక వాల్యూ ప్రింట్ చేస్తుంది. చూడు నువ్వు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నువ్వు డూ వైల్ రాస్తున్నప్పుడు ఒక వాల్యూ ప్రింట్ అయింది కదా. ఒకవేళ నేను ఇదే కోడ్ ని వైల్ కి రాస్తా, సేమ్ కోడ్ జస్ట్ వైల్ అని పెట్టి వైల్ సింటాక్స్ రాస్తా, స్టార్ట్ నాట్ ఈక్వల్ టు 87. ఓకే, ఇక్కడ నేను వైల్ కి ఏం రాయక్కర్లేదు కదా, సో ఇది రిమూవ్ చేస్తాను సింపుల్ గా. రన్ చేశానంటే జస్ట్ సెకండ్, స్టార్ట్ నాట్ ఈక్వల్ టు 87, స్టార్ట్ డివైడ్ బై 2 అండ్ ఇట్ వాస్ ప్రింటింగ్ కండిషన్ ఇస్ 87. సో ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ అయిందంటే మనం వాల్యూ స్టార్ట్ వాల్యూ 87 కదా, ఒకవేళ స్టార్ట్ వాల్యూ స్టార్టింగ్ 87 అయితే నౌ యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్. సో నేను స్టార్ట్ వాల్యూ ముందే 87 తీసేసుకున్నా, స్టార్ట్ వాల్యూ 87 తీసేసుకున్నాను, అండ్ ఇప్పుడు 87 మాత్రమే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 87 మాత్రమే డివిజిబుల్ బై 3 కాబట్టి 87 మాత్రమే ప్రింట్ అవుతుంది కదా. సో 87 మాత్రమే ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ అవడానికి కారణం 87 ఈక్వల్ కాకూడదు. సో వైల్ లూప్ చూసుకో. సో బేసిక్ గా ఇంకా ఈజీగా అర్థం కావాలంటే డూకి వైల్ కి 3 తీసుకుంటాను అండ్ దీన్ని 3తో ఆపేస్తా. ఓకే, 3తో ఆపేస్తాను. సో వైల్ లూప్ లో ఏంటి, వైల్ లూప్ లో రన్ చేశానంటే కోడ్ నేను ఈ స్టార్ట్ ని ఏం చేస్తానంటే ప్రస్తుతానికి స్టార్ట్ ఈక్వల్ టు 3 అని తీసుకుందాం. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశానంటే కోడ్ రన్ చేశాను. సో రన్ చేస్తే నాకు ఏమైంది, స్టార్ట్ వాల్యూ 3 కదా. సో ఇంకా ఈజీగా నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 1 తీసుకున్నాను అనుకుంటే, ఓకే 1 తీసుకున్నా 3 తీసుకున్నా ఒకటే. సో జస్ట్ వైల్ చూడు, కన్ఫ్యూజ్ కాకు, జస్ట్ వైల్ చూడు. సో వైల్ చూస్తే ఏమైంది, అసలు ఏం ప్రింట్ కాలే, అంటే నార్మల్ గా ఎందుకు ఈ ఆల్రెడీ స్టార్ట్ వాల్యూ 3 అయిపోయింది కాబట్టి ఇదేం ఇంకా రన్ కాలే, ఇక్కడతో వైల్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ వాల్యూ 3. సో 3 అయింది కాబట్టి నేను నాకు కండిషన్ 3కి స్టార్ట్ వాల్యూ ఈక్వల్ కాకూడదు. సో ఆల్రెడీ ఈక్వల్ అయింది కాబట్టి నాకు ఏం అవుట్పుట్ రాలే. ఒకవేళ సేమ్ కోడ్ ని నేను డూ వైల్ లోకి మార్చాను అనుకుందాం. సో కాపీ, సో జస్ట్ దీన్ని డూ మార్చాను అండ్ ఇక్కడ వైల్ పెడతాను అండ్ సెమికోలన్. సేమ్ నేను ఏం మార్చలా, రెండే కదా, డూ వైల్ వైల్ కింద మార్చా. ఇప్పుడు రన్ చేశానంటే 3 ప్రింట్ అయింది, నువ్వు చూడొచ్చు ఇక్కడ 3 ప్రింట్ అయింది. ఎందుకు, డూ అనేది ఒకసారి బాడీలో ఉన్న కోడ్ ని రన్ చేస్తుంది అనమాట, కండిషన్ చెక్ చేయదు. కండిషన్ చెక్ చేయకుండానే ఒకసారి బాడీలో ఉన్న కోడ్ ని రన్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా, బట్ వైల్ అలా కాదు, ముందు కండిషన్ చెక్ చేస్తుంది. హలో, అర్థమైందా, లేకపోతే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పనా, కొంచెం ఇది కాంప్లికేటెడ్ అనుకుంటే, లైక్ డూ వైల్ కి వైల్ కి అర్థమైంది డిఫరెన్స్. అర్థమైందా, అంటే జస్ట్ ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే డూ వైల్ అనేది ఒకసారి బాడీలో ఏమున్నా సరే, కండిషన్ తో సంబంధం లేదమ్మా, కండిషన్ పట్టించుకోదు. కండిషన్ పట్టించుకోకుండా ఈ బాడీలో ఉన్న కోడ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, అందులో ఏమున్నా సరే ఎగ్జిక్యూట్ అయిపోతుంది డూ వైల్. బట్ వైల్ అలా కాదు, వైల్ కండిషన్ చెక్ చేస్తుంది ఫస్ట్. సో అందుకే అన్న ఫర్ వైల్ కూడా కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తాయి, ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అంటాం దాన్ని. సో డూ వైల్ అనేది ఎగ్జిట్ కంట్రోల్, అంటే నెక్స్ట్ టైం నుంచి ఇది ఎగ్జిట్ అవ్వాలి కదా, ఎగ్జిట్ అయ్యేటప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. డూ వైల్ అండ్ ఫార్వర్డ్ లూప్ ఏం చేస్తాయి అంటే ఎంట్రీ ఇస్తున్నప్పుడు కండిషన్ చెక్ చేస్తే, అండ్ డూ వైల్ వచ్చేసి ఎగ్జిట్ ఇస్తున్నప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది అన్న, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైందా, ఆర్ ఏమైనా డౌట్ ఉందా కండిషన్ లైక్ కాన్సెప్ట్ లో? అర్థమైంది సార్. ఓకే, ఫర్ లూప్ ఈ కి వైల్ లూప్ కి డూ వైల్ కి ఏమైనా ఫ్లోట్ డౌట్ ఉందా? నెంబర్స్ వాడొచ్చా సార్, ఏంటది, ఫ్లోట్ వాల్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చా సార్ లూప్స్ తో? లూప్స్ ఏదైనా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనం ఫ్లోట్స్ లూప్స్ తిప్పలేం కదా, అంటే 1.5 లూప్ 1.5 లూప్ అలా తిప్పలేం కదా. లూప్స్ ని మనం బేసిక్ గా నెంబర్స్ లో తిప్పుతాం, బట్ మనం లూప్స్ లోపల నెంబర్స్ వాడుకోవాలి, ఫ్లోట్ నెంబర్స్ వాడుకుంటాం, క్యారెక్టర్స్ వాడుకుంటాం. అందుకే అంటున్నా, మీరు లైక్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ డౌట్స్ అన్ని మీకు అక్కడ క్లారిటీగా అర్థమవుతాయి. మామూలుగా లూప్ అనేది 1 లూప్ 2 లూప్ 3 లూప్ అంటాం, 1.5 లూప్ 3.5 లూప్ అలా అనలేం కదా. అంటే ఒక పనిని తిప్పడానికి నెంబర్స్ లో రిప్రజెంట్ చేసుకుంటాం, బట్ దాని లోపల నేను ప్రింట్ 1 ప్రింట్ చేశాను 2 ప్రింట్ చేశాను కదా. సో డివిజన్స్ కి ప్రింట్స్ కి లోపల చేసే ఫంక్షన్ కానీ బాడీలో చేసే ఫంక్షన్ కి ఏదైనా వాడుకోవచ్చు, క్యారెక్టర్ వాడచ్చు, ఫ్లోట్ వాడచ్చు, డబుల్ వాడచ్చు, స్ట్రింగ్స్ అని కూడా వాడుకోవచ్చు అనమాట. బట్ లూప్స్ అనేవి ఇంటిజర్ లోనే తిరుగుతాయి, అంటే 1 లూప్ 2 లూప్ 3 లూపే కదా. ఏదైనా వర్క్ 1 టైం 2 టైం 3 టైమే తిరుగుద్ది, 1.5 వర్క్ 2.5 వర్క్ కింద లూప్ తిరగదు కదా. ఓకే సో ఇదనమాట. సో లూప్స్ లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఉన్నాయి, సో రేపు క్లాస్ లో మాట్లాడుకోవచ్చు. అండ్ దానికన్నా ముందు ఏంటంటే చిన్న హోంవర్క్ టైప్ మీకు ఇస్తాను. సో ట్రై టు సాల్వ్ దిస్ బిఫోర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్లాస్. సో ఐ గివ్ ద క్వశ్చన్స్, ట్రై చేయండి. జస్ట్ ఎన్ని విధాలుగా నన్ను ట్రై చేయండి, ఏ చాట్ జీపీటీ ఆర్ ఏ గూగుల్ వాడొద్దు, ట్రై చేయండి. రాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ ప్రింట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100.
అంటే ఏం లేదండి, జస్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఏంటి 2, 4, 6, 8 ఇవే కదా. అలాగే నాకు 1 నుంచి 100 మధ్యలో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ లూప్స్ వాడుకొని చేయండి. మీరు ఫర్ లూప్ వాడతారో, వైల్ లూప్ వాడతారో, డూ వైల్ వాడతారో, లేదా 3 వాడుకుంటారో మీ ఇష్టం. బట్ చెయ్యండి. సో మీకు అర్థమవుతుంది. 3 వాడితే బెటర్. ఎలా వాడారో ఎలా వచ్చిందని అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్, లైక్ స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, ఆర్ నోట్ చేసుకున్నా పర్లేదు. రైట్ ఏ లూప్ టు క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. అంటే ఇక్కడ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం లేదు కదా. అంటే 1 + 2 + 3 అంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే 1 to 10. సో 1 + 2 అలా యాడ్ చేసి ఈ వాల్యూ నాకు ప్రింట్ చేయాలి. మనం ఫ్యాక్టరీలో కోడ్ చేసాం కదా, అక్కడ మల్టిప్లికేషన్ చేసాం, జస్ట్ దాని ప్లేస్లో ఎడిషన్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ అవుట్పుట్ కింద రావాలి నాకు. దీన్ని లూప్ వాడుకొని చేయండి. సేమ్ ఫర్ లూప్ వాడచ్చు, వైల్ లూప్ వాడచ్చు, డూ వైల్ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఓకే. సో ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, సో ప్రస్తుతానికి 2 క్వశ్చన్స్ చేయండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్స్ లో మాట్లాడుకుందాం. సో ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ట్రై చేయండి. సో 2 క్వశ్చన్స్ కూడా ఫర్ లూప్ వాడండి అండ్ వైల్ లూప్ అట్ ద సేమ్ టైం డూ వైల్. సో ఈ 3 లూప్స్ వాడి సాల్వ్ చేయండి. ఓకేనా. ఈ 3 లూప్స్ వాడి సాల్వ్ చేసి రేపు పొద్దున వస్తాయి కనుక రేపు దీని గురించి మాట్లాడుకోవచ్చు, ఆర్ డౌట్ సెషన్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇంకా లూప్స్ గురించి, కండిషనల్ స్టేట్మెంట్ గురించి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి రేపు క్లాస్ లో క్లియర్ చేసేస్తాను మీకు. ఓకేనా. ఓకే. ఓకే. ఓకే ఫైన్. ఇంకా డౌట్స్ ఏమి లేవనుకుంటే సెషన్ లీవ్ అవ్వండి. అండ్ డౌట్స్ ఉన్నాయనుకుంటే డౌట్స్ అడగొచ్చు, లేవనుకుంటే సెషన్ లీవ్ అవ్వండి. రేపు సెషన్లో మాట్లాడుకుందాం. బట్ రేపు సెషన్లో వచ్చే ముందు ఈ 2 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసి రావడానికి ట్రై చేయండి. ఒకవేళ సెషన్ ఏమన్నా అర్థం కాలేదనుకుంటే ఒకసారి రికార్డింగ్ వినడానికి ట్రై చేయండి. రికార్డింగ్ నేను మీకు షేర్ చేస్తున్నాను కదా. అండ్ పాత రికార్డింగ్స్ కూడా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి, రేపు సెషన్లో మాట్లాడుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. సో యూ కెన్ లీవ్. If you have any doubts, you will be there, or if you don't have any doubts, you can leave. And thank you for watching the session. That's all for today.